వాట్ డస్ సివిల్ సర్వీసెస్ డిమాండ్ అని మనం మాట్లాడితే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు లెర్న్ బట్ హౌ యు లెర్న్. వాట్ యు లెర్న్ అని అంటే యు ఆర్ రీడింగ్ ఎ లైన్, బట్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఆర్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ అండ్ వాట్ ఈస్ ది స్పిరిట్ బిహైండ్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్. అంటే అర్థం రియలైజేషన్ ఆఫ్ ఎ సెంటెన్స్. అంటే యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బిహైండ్ సెంటెన్స్ దట్ వన్ అటర్స్. ఒకళ్ళు అంటున్న మాటకి వెనుక ఆ మనిషి మాట వెనుకున్న అనుభవం అన్న పాయింట్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే దట్ విల్ రిమైన్ విత్ యూ. ఇలా నేను ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అండ్ కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రేదర్ దాన్ ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్ అని అన్నాను. ఎగ్జాక్ట్ గా దట్ కమ్స్ బై ఫోకసింగ్ ఆన్ ద స్పిరిట్ బిహైండ్ ద సెంటెన్సెస్ దట్ యూ ప్రిపేర్. ఇలాంటిది ఉదాహరణకి ఫండమెంటల్ రైట్స్ త్రూ ద ప్రిజమ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అని క్వశ్చన్ అడుగుతారు. ఫండమెంటల్ రైట్స్ త్రూ ద ప్రిజమ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అని అంటే మీకు గ్లోబలైజేషన్ కాంటెక్స్ట్ లో ఆపరేటివ్నెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని అడగడం లాంటిది. అండ్ దీనికి ఆన్సర్ చేసేటప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇంటిగ్రేటింగ్ ఇండియన్ ఎకానమీ విత్ ద వరల్డ్ ఎకానమీ, and we have fundamental rights, right to equality. But after globalization and privatization, inequality has deepened. So here you are giving the right to equality, and on the other hand, you are adopting the policy that is causing inequality. So there is inconsistency, and which is to be overcome. Then you are consistent in your preparation. Here in that is in post-market economy, hire and fire we have adopted, and contract-based recruitments we are making. And అలాగే ఇక్కడ స్టేట్ ఈస్ షరింకింగ్ ఇన్ మార్కెట్ ఎకానమీ అండ్ కార్పొరేట్ ఈస్ ఎక్స్పాండింగ్. అయితే ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ అగైన్స్ ద స్టేట్. సో మార్కెట్ ఎకానమీలో కార్పొరేట్ పెరుగుతున్నప్పుడు సిటిజన్ కి కార్పొరేట్ కి మధ్య ఇంటర్ఫేస్ పెరుగుతూ ఉండినప్పుడు స్టేట్ రోల్ తగ్గిపోతూ ఉండినప్పుడు స్టేట్ కి అగైనెస్ట్ గా రైట్స్ గ్యారంటీ చేసే ఏంటి ప్రయోజనం? అండ్ దట్ ఈస్ సపోజ్ టు బి యువర్ ఐడియా. అంటే యు ఆర్ నర్చరింగ్ యువర్ ఒరిజినాలిటీ. అండ్ ఈ మధ్య క్రియేట్ అవుతున్న ఈ ఇన్కన్సిస్టెన్సీని సాల్వ్ చేసేదానికి యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ ఇంటలెక్ట్. And this is about how you learn. ఇందాక మనం మాట్లాడిన సెంటెన్స్ నాట్ వాట్ యు లెర్న్ బట్ హౌ యు లెర్న్. అండ్ హౌ యు లెర్న్ అని అంటే యు లెర్న్ దిస్ వే. అంతేకాని ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ చదివాం, ఇక్కడ మార్కెట్ ఎకానమీ స్పిరిట్ చదివాం అండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాం, అలా ఉండదు. మార్కెట్ ఎకానమీలో ఫండమెంటల్ రైట్స్ అని అడుగుతారు, దెన్ యూ హ్యావ్ టు రైట్. అంటే దానికి ఇప్పుడు సార్ మెయిన్స్ లో అదే రాయాల్సి వస్తే ఎలా అని అడిగితే కాన్స్టిట్యూషన్ ఈజ్ వండర్ఫుల్ డాక్యుమెంట్ దట్ హ్యాస్ డెలివర్డ్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. So as to nurture those fundamental rights, we wanted to create an economic environment. Initially, we adopted democratic sources economic environment to nurture vitality of these fundamental rights and ensure better living of the people. But over a period of time, we were compelled to liberalize our economy. In the post-liberal context, fundamental rights turned inoperative. It is because of shrinking of state and expansion of the corporate. Policy of preservation, Article 16 of the that is a policy of preservation. But in private sector and corporate, policy of preservation is not operating. And to that extent, fundamental right to equality and reservation opportunity deprived. So contradictions it is creating. So spirit of constitution ki and economic environment that we have created, ఈ మధ్య క్రియేట్ అవుతున్న కాంట్రడిక్షన్స్ ని మీరు రిజాల్వ్ చేయగలిగితే యు ఆర్ డిజర్వ్డ్ టు బి పార్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో మనం చేయబోయే ఉద్యోగం ఏంటి, ఉద్యోగానికి కావాల్సిన మానసిక స్థితి ఏంటి, అండ్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ ప్రిపరేషన్. నేను ఇవన్నీ అంటే దర్ ఈస్ అండ్ ఏఐ రిఫరెన్స్ బుక్స్ చదవాలి లేకపోతే ఇలాంటిదంతా జస్ట్ ఒక పీడిఎఫ్ ఇష్యూ. బట్ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఈస్ జస్ట్ దిస్ వన్. దెన్ లెర్న్ అండ్ రైట్ బియాండ్ మెటీరియల్స్. అసలు మెటీరియలే ఉండదు. మెటీరియల్ అంటే మొత్తం అండ్ ఒక ఇష్యూలో అనుభవం ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ అని తీసుకుంటే, చైల్డ్ లేబర్ గురించి ఓ మెటీరియల్ నేను చదివి ఎగ్జామినేషన్ రాసిన దానికి అండ్ ఆ చైల్డ్ లేబర్ లో ఉన్న ఒక చైల్డ్ ఎక్స్పీరియన్స్ కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ టు దట్ ఎక్స్టెంట్ యూ మస్ట్ బి ఏబుల్ టు టచ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లైఫ్ విచ్ హ్యాస్ ఎక్స్పీరియన్స్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ దట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్. దెన్ యువర్ ఆన్సర్స్ క్వాలిటీ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అందుకని ఇట్స్ నాట్ అబౌట్ వన్ హూ హ్యాస్ ప్రింటెడ్ ఇట్ అండ్ సర్క్యులేటెడ్ అండ్ వీఆర్ ఇమిటేటింగ్ ద సేమ్ డంపింగ్ ఆన్ పేపర్ అండ్ ఆస్కింగ్ అని అంటే ఒక థ్రెషోల్డ్ వరకు వస్తాయి మార్క్స్, కానీ అది దాటిస్తే తప్ప మనకు సెలెక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెలెక్షన్ పాసిబుల్ అప్రోచ్ అండ్ దాని గురించి మాట్లాడుతున్నాం. సో లెర్నింగ్ అండ్ రైటింగ్ అండ్ అంటే యూ లెర్న్ అండ్ యూ ఆర్ రైటింగ్ అండ్ యూ లెర్న్ బియాండ్ ద టెక్స్ట్, యూ లెర్న్ బియాండ్ ద మెటీరియల్ అండ్ యూ రైట్ బియాండ్ ద టెక్స్ట్ అండ్ మెటీరియల్. అండ్ వాట్ యూ రైట్ బియాండ్ అని అడిగితే యూ ఆర్ రైటింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్, ఇది అయి ఉంటుంది. అండ్ సెకండ్, మోడర్న్ అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ ఈజ్ నీడెడ్. మనం చాలాసార్లు అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్స్ లేకుండా అసలు ఈ ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేసేసి
ఒక అటెంప్ట్, రెండో అటెంప్ట్, మూడో అటెంప్ట్ ఎగ్జాస్ట్ చేసేసుకుంటుంటారు యంగ్ ఇండివిజువల్స్. అంటే రాయాలి అన్న దానికి ఒక ప్యాషన్ ఉంటుంది, కానీ రాసేదానికి ఒక మార్గం ఉండదు. దట్ ఈస్ ద ప్రాబ్లం చాలా సార్లు. అంటే ఇప్పుడు మీరు సెమినార్ అని అంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది, ఎన్సీఆర్టీస్ చదవాలి, అలాంటి టైంలో నోటిఫికేషన్ వస్తుంది, అవన్నీ మాట్లాడట్లేదు నేను. దానికి రీజన్ అంటే దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఎవ్రీవేర్. ఈ ఎగ్జామ్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మోడర్న్ అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్స్ అని అంటే, అండ్ వాట్ ఈస్ ద వే అంటే ఎప్పుడు ఒకేలాగా లేదు. అంటే 1950 కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్, పోస్ట్ కాన్స్టిట్యూషన్ ఏజ్, పోస్ట్ లిబరల్ ఫేజ్, పోస్ట్ రెసిషన్ ఫేజ్, పోస్ట్ కోవిడ్ ఫేజ్, ఇలాంటివి ఉంది. అండ్ ఒకప్పుడు 1991, ఆ తర్వాత 1995 లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫార్మేషన్, ఆ తర్వాత మల్టీలేటరలిజం, అండ్ ఈ రోజున జియో పాలిటిక్స్. అండ్ ప్రయర్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మల్టీలేటరలిజం అండ్ WTO దేర్ వాజ్ కోల్డ్ వార్ సిచ్యువేషన్. ఒకవైపు సోవియట్ యూనియన్ అండ్ కమ్యూనిస్ట్ బ్లాక్, అండ్ మరోవైపు క్యాపిటలిస్ట్ బ్లాక్ లెడ్ బై యునైటెడ్ స్టేట్స్. సో ఇలా బైపోలారిటీ, అలాగే కోల్డ్ వార్ అండ్ ఇలాంటిదంతా ఉంది. అండ్ ఆ తర్వాత WTO has come into existence, and the Soviet Union declined, unipolar world created, and later multipolarity, and ఇలాంటివన్నీ అనమాట. ఇవి డైనమిక్ మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి పర్స్పెక్టివ్ ఉండాలి పోస్ట్ కోవిడ్ లో అంటే, ఒకవైపు రష్యా ఉక్రెయిన్ వార్, మరోవైపు పాలస్తీనా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్, జియో పాలిటిక్స్, expansionist ambitions of China in terms of market, in terms of infrastructure, and in terms of its operations in South China Sea, like 9-dash line. And ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నది. అండ్ అమెరికా కొన్ని నేషన్స్ దే ఆర్ గెటింగ్ పొలిటికల్లీ పోలరైజ్డ్, ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కంట్రీ ఎలా అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ మీ మనసుకి ఎలా ఉంది? చైనాతో బిజినెస్ అలాగా. ఇప్పుడు చైనా ఎంక్రోచింగ్ ఇంటూ అమెరికా, అండ్ ఈజ్ ఇట్ అవర్ ఫ్రెండ్ ఆర్ నాట్? ఆ తర్వాత రష్యా, ఈజ్ ఇట్ అవర్ ఫ్రెండ్ ఆర్ నాట్? అండ్ రష్యాతో మన సంబంధాలు అమెరికాకి కన్విన్సింగ్ గా ఉంటాయా, లేకపోతే రష్యాకి చైనా కొన్ని సంబంధాలు ఇండియాకి కన్వీనియంట్ గా ఉంటాయా? అండ్ ఇలాంటి వాటిలన్నింటినీ చూడాలి. వీటిలన్నింటినీ బేస్ చేసి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో మీకు పర్స్పెక్టివ్ డెవలప్ చేయాల్సి ఉంది. సో వరల్డ్ లో వస్తున్న చేంజెస్, దీంతో పాటు అంటే మూడ్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఒకటి. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద లెవెల్ ఆఫ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, సోషల్ అండ్ పొలిటికల్. అంటే టెక్నో ఎకనామిక్, సోషల్, పొలిటికల్ లైఫ్ లో వస్తున్న చేంజెస్ ప్లానెట్ మీద. అండ్ అందుకనే ఉదాహరణకి టెక్నాలజీ చేంజ్ అయింది, ఇంటరాక్షన్ రేట్ పెరిగింది, ఆ తర్వాత కాగ్నిషన్ ఈజ్ గెటింగ్ అఫెక్టెడ్, అంటే అవర్ థింకింగ్ ప్రాసెస్ ఈజ్ గెటింగ్ అఫెక్టెడ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ interactions that are taking place with the people of the world. And economic environment is changing. Then the political policy is repositioned for the sake of addressing changing socio-economic dynamics of life. So ఇదంతా వస్తుంది. అండ్ అందుకని ఒక ఫ్యాక్టర్ మూడ్ ఆఫ్ ద వరల్డ్, మరొక ఫ్యాక్టర్ టెక్నో ఎకనామిక్, సోషియో పొలిటికల్ చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్. అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్, we are local people and there is a global policy, and there is a global and we are local. So local and global, these two are to be harmonized. American local thinking and global actions, global thinking and local actions, and that is another one. Then local and global and aspects matter. సో అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్స్ లో ఇవన్నీ చొప్పించకుండా ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ స్టార్టెడ్ ఎంఫసైజింగ్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ పర్స్పెక్టివ్స్. అంటే ఇదివరకు సైలోస్ వెళ్తా ఉండేది, బట్ టుడే ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఈస్ బీయింగ్ ఎంఫసైజ్డ్. దేనిలో అని అంటే ఫంక్షనింగ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, అంటే ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో ఫంక్షనింగ్ బేస్డ్ ఆన్ దిస్ ఇంటర్ డిసిప్లినరీ ప్రాసెస్ ఇలా. సో ఇది చేంజ్ అని అంటే దీన్ని మనం మోడర్న్ అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్స్ అని అంటాం. చాలా ఫ్రెష్ పర్స్పెక్టివ్ దిస్ ఇస్ నీడెడ్, అండ్ మోర్ అప్డేటెడ్ వర్షన్స్ ఓన్లీ కెన్ బార్గెయిన్ పవర్. ఇదివరకు రోజుల్లో మనం ఏదో ఫండమెంటల్ రైట్స్ చదివాము, కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ అడుగుతారు, అందుకెళ్ళి మనం రాస్తాము, సో దట్ మనకి ఆఫీస్ ఇస్తారు, అండ్ ఆఫీస్ లో కూర్చొని మనం గౌన్ చేస్తాం. అసలు అలాంటి రోజులు పోయాయి కంప్లీట్ గా. అండ్ దిస్ ఇస్ అబౌట్ యూ ఆర్ బికమింగ్ ఎడ్యుకేటెడ్, యూ ఆర్ బికమింగ్ ఎ వెల్ కాన్ఫిగర్డ్ ఇండివిజువల్, you are able to solve the public issues out of your comprehension in understanding, and for that you have to invest your energies. And me prepare a process ki nenu istunna oka advice enti ante, you concentrate on you becoming a well configured individual. So education and well configured individual and a comprehensive solution you will be able to offer. Udaharaniki digitization, alage cyber crime, atarata privacy issues, దానికి రీజన్ అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిస్యూజ్, అండ్ అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం స్టిల్ అదర్ ఆస్పెక్ట్, ఆ తర్వాత డెమోక్రసీకి ఉన్న ఛాలెంజెస్, ఇలా చాలా ఆస్పెక్ట్స్. మీకు ఒక మెకానికల్ సిస్టమ్ నడవట్లా, ఒక డైనమిక్ ప్రాసెస్ వెళ్తా ఉంది.
అది ఫాస్ట్ చేంజ్, అది 3 నెలలకి 2 నెలలకి రీపొజిషన్ అవుతా ఉంది. అండ్ అలాంటి సర్కమ్స్టాన్సెస్ కి యూ షుడ్ బి రెడీ. అంటే ఒక సంఘటన జరగగానే మీరు మొత్తం కాన్ఫిగరేషన్ మొత్తాన్ని మీరు ఇమాజిన్ చేయగలుగుతారు. అండ్ ఒక సంఘటనగా తీసుకోవట్లా ఆ సంఘటనకి కనెక్షన్ మొత్తాన్ని చూస్తారు. అంటే ఒక కాంప్రహెన్సివ్ హోల్ గా చూస్తారు, 360 into 360. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మోడర్న్ అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్. సో అందుకనే సర్వీస్ మార్క్స్ అందుకే బాగా తగ్గిపోతున్నాయి. కట్ ఆఫ్స్ 700s లో వచ్చేస్తేనే క్లియర్ అయిపోతున్నాయి, సెలక్షన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ అందుకే సిలబస్ లో మీకు ఎథిక్స్, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, ఆ తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇలాంటివన్నీ ఇన్కార్పొరేట్ చేశారు. అలాగే మోడర్న్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఇలాంటివి. ఉదాహరణకి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే లైక్ ఐఓటీస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, దెన్ బయోటెక్నాలజీ, అలాగే నానో టెక్నాలజీస్, ఇలాంటివన్నీ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, దీస్ ఆర్ ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈ కాంటెక్స్ట్ గురికి అవన్నీ టెక్నాలజీస్ అవి నేను చదివాను, వాటి మీద ఏదైనా అడిగితే వెళ్ళి రాస్తాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ, దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్, ఇలా ఏదో అంటే దీనిలో ఉన్న పాజిటివ్, నెగటివ్. No, it's not that. And how blockchain technology is going to impact the economic system or working of the national economic system, and how deep learning and machine learning is going to impact our gadgets. So even driverless cars and how this is going to impact. And even మీరు మోడర్న్ అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్స్ లో ఉదాహరణకి డ్రైవర్ రోడ్ మీద కార్ తీసుకొస్తాడు. ఇప్పుడు డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే వీఆర్ హోల్డింగ్ ద డ్రైవర్ అకౌంటబుల్. బట్ డ్రైవర్లెస్ కార్ సర్కమ్స్టాన్సెస్ లో దెన్ ఎలా అంటే మ్యానుఫ్యాక్చరరా, ఓనర్ ఆఫ్ ద వెహికల్, ఎవరిని అకౌంటబుల్ చేస్తాం, అది అనదర్ క్వశ్చన్. అండ్ దానికి సంబంధించి ఎర్రర్ ఎవరిది అన్నది ఫైండ్ అవుట్ చేస్తుంది. అసలు ఫస్ట్ డ్రైవర్లెస్ కార్ ఎలా పనిచేస్తుందో మనకి తెలియాల్సింది. అంటే దేర్ ఆర్ సెన్సర్స్ క్యాప్చర్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ రోడ్, అండ్ తర్వాత క్యాప్చర్డ్ ఇన్ఫర్మేషన్ క్లౌడ్ కి పంపడం ఉంటుంది. క్లౌడ్ నుంచి ఇన్స్ట్రక్షన్ అగైన్ వెహికల్కి వస్తుంది. అండ్ వెహికల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్ మూవ్ అవుతూ ఉంటుంది. అది స్లో అవ్వడమో, స్పీడ్ అవ్వడమో, లేకపోతే ఆ రెంటి మధ్య ఉన్న దూరాన్ని బట్టి దాన్ని ఓవర్టేక్ చేయడమో, లేకపోతే ఆగిపోవడం, ఈ ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఈ సర్కమ్స్టాన్సెస్ లో సొసైటీని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, ఆర్ వి ప్రిపేరింగ్ అవర్ సిటిజన్స్ ఎట్ ద పేస్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజెస్? ఇది వెరీ ఇంపార్టెంట్. అందుకే టెక్నాలజీకి హ్యూమన్ బిహేవియర్ కి మధ్య అలైన్మెంట్ కి పోతుంది. ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ రేపు మెయిన్స్ లో రాయాల్సి వస్తాయి. ఇలాంటి అవి రాసినప్పుడే మార్క్స్ స్వీపింగ్ గా పడతాయి. అదేంటంటే టెక్నాలజీ వచ్చింది, దాన్ని వాడుకుంటున్నాం అలాగా. అండ్ టెక్నాలజీ వస్తే హ్యూమన్ బిహేవియర్, ఆ తర్వాత డెవలప్ అయ్యే ఇష్యూస్, ఆ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇట్స్ రోల్. అండ్ ఆ ప్రాసెస్ లో లా అండ్ లీగల్ ప్రొవిజన్స్, ఈ డైమెన్షన్స్ అన్ని యూ హ్యావ్ టు కన్సిడర్. ఈ ఎగ్జామ్ అలాంటిది. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎన్సీఆర్టీ ఆర్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అండ్ ఈవెన్ ప్రిలిమ్స్ కూడా సో వండర్ఫుల్ క్వశ్చన్స్ దే ఆర్ సెట్టింగ్. అంటే చాలా కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఉంది మాత్రమే ఆన్సర్ చేయగలిగేది. అండ్ ఏదో ఫ్లూక్ గా 2 రైట్ అయ్యి 2 రైట్ రాంగ్ అయ్యి, లేకపోతే ఒకటి ఇంక్లూడ్ చేసాం, ఒకటి ఎక్స్క్లూడ్ చేసాం అండ్ ఇలా కాదు. అండ్ దిస్ ఈస్ అబౌట్ యువర్ కంప్లీట్ అండర్స్టాండింగ్. అండ్ ఒకవేళ అండర్స్టాండింగ్ ఉంటే దెన్ ప్రాపర్ ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ అండర్స్టాండింగ్. Focus on becoming a well-configured individual after exposure to many ideas. It's not about external consistency. అంటే ఈ రోజు 2 గంటలు, రేపు 2 గంటలు, ఎల్లుండి 2 గంటలు ఇలా చదివాను, ఆ బుక్స్ మనం ఏమేమి అనుకున్నామో అవన్నీ చదివాం, అవన్నీ అవుట్డేటెడ్. అండ్ ఒకవేళ బుక్ 2-3 నెలల కింద ప్రింట్ అయిందంటే నా దృష్టిలో దట్ ఈస్ అవుట్డేటెడ్. దట్స్ వై ఓన్లీ కరెంట్ అప్డేట్స్ అని ఎవ్రీ వీక్ క్లాస్ ఉంటూ ఉంటుంది మనకి. సో ఎనీవే, అండ్ ఫస్ట్ బీ ద లీడర్ అట్ థాట్, అది అనదర్ ఇంపార్టెంట్. అందుకనే అంటే మీరు వీటల్ని ఇప్పటిదాకా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లో మీరు ఎస్ థాట్ లీడర్షిప్ అంటే యు ఆర్ థింకింగ్ టు సాల్వ్, అండ్ దట్ మీన్స్ యువర్ అనాలిసిస్, యువర్ వే ఆఫ్ ఆర్టికులేటింగ్ వన్ ఇష్యూ విత్ ది అదర్, యువర్ వే ఆఫ్ అరైవింగ్ అట్ వన్ సొల్యూషన్ కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అరౌండ్ ఇష్యూ. సో ఇదంతా ఏంటి అంటే థాట్ లీడర్షిప్. ఫస్ట్ బీ ద లీడర్ అట్ థాట్, దెన్ థాట్ లో లీడర్ అయితే దెన్ ఫిజికల్ యాక్షన్ లో యూ విల్ బి ద లీడర్. అండ్ ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అక్కడే. Is he leader at the thought or not? Is he about his opportunity or is he about offering opportunity to the people? And a point they are testing. So be leader at the thought. And this is the problem. This has to be solved like that. And this could be the law. And the law has to be made much more comprehensive. And the execution process shall be this way. And ilanti meer maatladta unte service commission ki interesting untundi. Yes, he is at there almost. అందుకే ఇదివరకు ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎవరు సాల్వ్ చేయగలిగే ఓరియంటెడ్ గా ఉంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకునేది.
చాలా ఎక్కువ ఉండింది. అందుకే మీకు నేనేం పెద్ద ప్రిపేర్ కాలేదు. ఒక్కొక్కళ్ళు అంటారు నేనేం పెద్ద ప్రిపేర్ కాలేదు, చాలా క్యాజువల్గా వెళ్ళాను, అని అక్కడికక్కడ నాకు ఆ థాట్ వచ్చింది, రాశాను అండ్ నేను ఐఏఎస్ అయ్యాను అని అంటారు. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇండివిజువల్స్ దే ఆర్ బికమింగ్ పార్ట్. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేస్తున్నారు అండ్ పెద్ద ప్రిపరేషన్ లేకుండా సెలెక్ట్ అయిపోతున్నారు. ఎలా ఇది సాధ్యం? ఈవెన్ దేర్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే కరెక్ట్ గా ఇప్పుడు నేను చెప్పింది అంటే లైఫ్ దే హ్యావ్ లర్న్డ్ అవుట్ ఆఫ్ అబ్జర్వేషన్ rather than out of book. So be a good thinker and first you be leader at your thought and how to solve అని అంటే you are leader and solve చేయడానికి ఆలోచన అని అంటే చాలు and you are already leader. And exactly sir, అండ్ కరెక్ట్ గా నేను అలాగే ఆలోచించే ధోరణి డెవలప్ చేస్తాను అని అంటే ఆల్మోస్ట్ ఐ విష్ యూ ద బెస్ట్. అండ్ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫెడరలిజం అని ఇంకో థీమ్ తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. దానిలో ఫెడరలిజం ఏంటి అంటే నాకు తెలియదు, నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి కాన్స్టిట్యూషన్, అది కాదు సమానం. అండ్ పాయింట్ అంటే ఒక టక్ని వాట్ ఈస్ ఫెడరలిజం అని చూశారు. దానిలో సెంటర్ స్టేట్ ఉన్నాయి అండ్ దెర్ విల్ బి డెవల్యూషన్ ఆఫ్ పవర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అథారిటీ, డీసెంట్రలైజేషన్, ఇలాంటిది ఉంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ గవర్నమెంట్స్ అట్ 2 levels. ఇది మీకు అర్థమైంది, ఇది మీకు అర్థమైందే విషయం. అక్కడ మీరు చదివింది మీ మైండ్కి ఎక్కించుకునే దానికి ప్రయత్నం కాదు, అండ్ మీకు అర్థమైందే విషయం. మీకు అర్థం అవ్వాల్సింది చాలా డీప్ గా అర్థం అవడానికి పాసిబిలిటీ ఉంది. అర్థమయ్యేది కూడా ఫిజికల్ ఎలా ఉంటుందంటే గ్రాస్ అండర్స్టాండింగ్ కి సటిల్ అండర్స్టాండింగ్ కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. సటిల్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అని అంటే మీరు ఒక రాయిని ఊహించండి అండ్ రాయి పొగ అవడాన్ని ఊహించండి. అన్న మేరకు రాయిలో మీరు ఒక పొగని అండ్ ఆ పొగలో మీరు ఒక వైబ్రేషన్ ని, వైబ్రెన్స్ ని అండ్ వేవ్స్ ని మీరు చూడగలుగుతా ఉంటే దెన్ దిస్ ఇస్ కాల్డ్ యువర్ సటిల్ అండర్స్టాండింగ్. సో అందుకనే చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటి అని అంటే దేర్ ప్రిపరేషన్ ఈజ్ మోర్ గ్రాసర్. అండ్ అందుకనే అక్కడ కింద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్, హౌ మెనీ సెంటెన్సెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రైట్, ఇలాంటివే అడుగుతా ఉంటే, లేదా వాట్ ఈస్ ద అసర్షన్ రీజన్, హౌ డు యు రిలేట్ దిస్ రీజన్ టు ద అసర్షన్, ఇలాంటివి అడుగుతున్నప్పుడు మీరు రాయిగా చూస్తా ఉంటే ఎక్స్క్లూజివ్, రాయి ఏంటి అని అంటే ఎక్స్క్లూజివ్, బట్ సటిల్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఇంక్లూజివ్. సో అందుకని your preparation should be more inclusive. And first you become leader at the thought, then you will be able to solve more problems. And the thought lo leader అవ్వాలి అని అంటే you have to be more inclusive, you have to consider the interests of various stakeholders, you have to see more than what is physically there. అక్కడ ఫిజికల్ గా ఉన్నదానికన్నా మించింది ఏదో you must be able to perceive. దెన్ వాల్యూస్ అండ్ ప్రయారిటీస్, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం మాట్లాడిన దానిలో వాల్యూ ఉంది. సోషలిజం అని మాట్లాడినప్పుడు మార్క్సియన్, గాంధీయన్, నెహ్రూవియన్ అండ్ అంబేద్కరన్ అని అన్నా, లేకపోతే ఇంకో చోట ఫండమెంటల్ రైట్స్ అండ్ మార్కెట్ ఎకానమీ అండ్ కాంట్రడిక్షన్స్ అని మాట్లాడుతున్నారు. ఇంకొక ఫెడరలిజం అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ గవర్నమెంట్స్ వర్కింగ్ ఎట్ 2 levels, దిస్ ఇస్ మోర్ అబౌట్ ది కోఆపరేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ టు సర్వ్ పీపుల్. ఇలాంటిదన్నా ఇది ప్రతి చోట యూఆర్ రియలైజింగ్ సమ్ వాల్యూ అండ్ the value is investment ante. And if you invest your value, then people will be after you, then you are called a leader. And then invest your value, that is to lead people, and that's why he will be the leader. Idi ikkada spirit to be grasped. Next, another one, what this civil services exam is, and dilo nanu value and goal, these two are connected. ఒకవైపు ఐఏఎస్ అని ఉంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్, యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఏది చదువుతున్నా వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఉదాహరణకి సిన్ గ్యాస్ అంటే ఏంటని అడుగుతాడు ప్రిలిమ్స్ లో. సిన్ గ్యాస్ అనగానే చదవలేదే, చదివి ఉండాల్సింది అని అప్పుడు ఒక 1 page పుస్తకం తీసుకొని చదువుతాను. అక్కడ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది, లేదా హైడ్రోజన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ది మీథేన్ అని ఉంది. యు ఆర్ లెర్నింగ్ దిస్ అండ్ ఇది నేను ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి అని. ఇలాంటి టెక్స్ట్ బుక్స్ 100 ఉంటాయి, ఆ 100లో ఒక్కో దానిలో 1000 ఉంటాయి. అండ్ ఇవన్నీ మనం చదవలేదు కాబట్టి క్లియర్ అవ్వలేదు అండ్ అలా కాదు, అలా కొంత అవసరం. బట్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కమిషన్ హౌ దిస్ ఇస్ ఫంక్షనింగ్, ఎలక్షన్ కమిషన్ హౌ దిస్ ఇస్ ఫంక్షనింగ్ అని అంటే మీకు మీరు చదువుతున్న దానికి మధ్య గ్యాప్ ఉంటుంటే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం, ఎప్పటికీ అవదు. కానీ మీరు ఆల్రెడీ ఆఫీసర్ అయిపోయినట్టుగా మీరు దాన్ని గ్రాస్ప్ చేసే ప్రయత్నం చేస్తే, అంటే ఇన్వాల్వ్ అయితే, అంటే దిస్ ఇస్ కాల్డ్ నాట్ ప్యాసివ్ ప్రిపరేషన్ బట్ యాక్టివ్ ప్రిపరేషన్. అంటే హైటన్ యువర్ కాన్షియస్నెస్. అంటే మీరు ఉదాహరణకి ఎలక్షన్ కమిషనర్ ని ఎంపిక చేసుకునే ప్రాసెస్ లో జ్యుడిషియల్ ఆఫీసర్ ఉండరు, జ్యుడిషియరీ నుంచి ఎవరు ఉండరు అని అనగానే మీరు
And దీనిలో to that extent you are thinking at least you are stopping your thinking. అంటే పొలిటిసైజేషన్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ అనే పాయింట్ పాసిబిలిటీస్ ఇందులో ఉన్నాయా అని మీకు క్వశ్చన్ వస్తే దెన్ దిస్ ఇస్ కాల్డ్ కాన్షియస్నెస్. కానీ అక్కడ ఉన్నదానికి లిమిట్ అయిపోతే ఈ ఎగ్జామ్ దూరం. అంటే ఇక్కడ డెమోక్రసీ అండ్ ఛాలెంజెస్ అనే పాయింట్ ఎక్కడో అడుగుతారు, లేదా ఇండియన్ డెమోక్రసీ ఎట్ క్రాస్ రోడ్స్ అని అడుగుతారు, లేకపోతే డెమోక్రసీ మిగతా రియాలిటీ అని అడుగుతారు రేపు క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే ఇక్కడ మీరు చాలా చదివింది నెగోషియేట్ చేస్తూ వెళ్తూ ఉంటారు అండ్ ప్రతి చోట ఒక వాల్యూని డిస్కవర్ చేస్తూ ఉంటారు. ఆ వాల్యూ మీతో లోడ్ అయ్యి ఉంటే మీరు ఎక్నాలెడ్జ్ చేయగలుగుతారు పాజిటివ్ ని, అండ్ ఇంకొక చోట నెగిటివ్ ఉంటుంటే దాన్ని వ్యతిరేకిస్తారు. సో దిస్ ఈస్ అబౌట్ ప్రిపరేషన్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్. అంటే అర్థం యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అండ్ యూ వాంట్ టు బి రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ అదే ఈ ప్రిపరేషన్ కి ఫస్ట్ స్టెప్ కావాల్సింది. ఎస్, I want to learn that way. I want to find all this assimilated with me, and why some people are crying, and why this injustice, why inequality, and how can it be corrected. And వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగాలేదు and అందుకనే మనం ఇగ్నోర్ చేయొచ్చు, and బాగున్నారు, this is my friend. It's not like that. There are many who are not okay, and public administration purpose is taking care of everyone. And is this public administration working that way to that extent? And why not extending that extent? And a point మీద you are thinking, then you are a dynamic one and real leader, and the service commission inevitably chooses you. It's important. అందుకనే ఏంటో నేను చెప్పాను, కొంతమంది పెద్ద ప్రిపరేషన్ లేకుండా రాశాను అంటే దే హ్యావ్ ఒరిజినాలిటీ. రిమెంబర్ ఇట్. చదివి లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని అలా అక్కర్లేదు. అది చూశారు బాగోపోవడం. చైల్డ్ లేబర్ గురించి చైల్డ్ లేబర్ గా ఉండినాడు అనుకోండి గతంలో, బారాయుడు మనం ప్రిపేర్ అయిన దానికన్నా, అండ్ మనకి మాత్రం 130 వస్తాయి, అతనికి మాత్రం 160 వస్తాయి. అండ్ నీకు ఎందుకు ఎక్కువ వచ్చాయని అడిగితే అతనికి చాలా విపిట్ గా ఉండి ఉంటుంది. మనం సమ్మన్ ఎల్స్ ఒక చోట డ్రాఫ్ట్ చేసిన దాన్ని తీసుకెళ్ళి పెడతాం. అతను వచ్చి చైల్డ్ లేబర్ మీద పలానా కమిటీ చేసాం, గురుపాల్ స్వామి కమిటీ, ఆ రికమెండేషన్స్ ఏంటి అని మీరు అడుగుతాడు అనుకోండి. నన్ను గురుపాల్ స్వామి కమిటీ నేను చదవలా అని సమాధానం చెప్తాం. కానీ చైల్డ్ ఏంటి, లేబర్ ఏంటి, అండ్ కమిటీ ఏ కమిటీ వేసినా ఎక్స్ కమిటీనో, వై కమిటీనో, జెడ్ కమిటీనో, గురుపాల్ స్వామి కమిటీనో, ఏ కమిటీ ఆయన చైల్డ్ లేబర్ మీద ఏం చెప్పగలిగే అవకాశం ఉంది అన్న కామన్ సెన్స్ తో యూ కెన్ రైట్ ఇట్. అండ్ పైన వాళ్ళు అడిగిన కమిటీ నేమ్ రాశారు అండ్ కింద అలాగే నోలన్ ప్రిన్సిపల్స్ ఆన్ పబ్లిక్ సివిల్ సర్వీస్ ఎథిక్స్ అని ఒక క్వశ్చన్ అడిగారు సివిల్స్ లో. ఇప్పుడు దాని మీద నోలన్ కమిటీ నేను చదవలేదు అంటే నేను రాయను. అలా కాదు, సివిల్ సర్వీస్ ఎథిక్స్ మీద ఏం రాయగలరు, ఏం రాయగలరు, నన్ను అడిగితే నేనేం రాయగలను. సో అందుకని ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, అకౌంటబిలిటీ, బీయింగ్ ట్రాన్స్పరెంట్ అండ్ డెడికేషన్ టు సర్వీస్ అండ్ ఇలాంటివన్నీ కొన్ని వాల్యూస్ ని అండ్ అవి మనం ఏమో రాసాము. అండ్ నోలన్ కూడా అంతే చెప్తాడు కదా, నోలన్ చెప్పినా ఇంకో గోలన్ చెప్పినా, and that is going to be the same content, and that's why one need not worry about that. అక్కడ మనుషులం మనం, అండ్ మనకు సంబంధించిన అవసరాలు ఒకటే యూనివర్సల్ గా. దీని పేరే సైకిక్ యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ సిమిలారిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సిమిలారిటీ ఆఫ్ థాట్. సో వీఆర్ ఆల్ వన్, దట్స్ ఆల్. అండ్ దీనికోసం మనం ఆ బుక్ చదివి దెన్ నేను రాసి ఉండాల్సింది అలా కాదు. నోలన్ ప్రిన్సిపల్స్ మీరు రాయగలరు. అండ్ మీకు ఒక ఆఫీస్కి వెళ్తే ఒక ఆఫీసర్ మీ అవసరం కొద్దీ మీరు ఒక ఆఫీస్కి వెళ్తే ఒక ఆఫీసర్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో అది రాస్తే కానీ నోలన్ ప్రిన్సిపల్స్ అయిపోయింది. 20 మార్కులకి ఇస్తే ఆ క్వశ్చన్ వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ సొంతంగా సార్ ఇంకా నోలన్ ఏం రాసి ఉంటాడు, మహా అయితే నోలన్ రాసినా నేను రాసినా ఒకటే కదా అని ఇంకొకళ్ళు ఆలోచించవచ్చు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్, అండ్ ఈస్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్. అండ్ హియర్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ ఈస్, ఇప్పుడు లాంగ్వేజ్ తెలియాలి కదా సార్ దీనికి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ ఈస్ అంటే అర్థం ప్రతి విషయాన్ని లేబుల్, విషయానికి ఒక లేబుల్ ఉంటుంది. ఆ టర్మ్ యూజ్ చేస్తే అప్రోప్రియేట్ గా యూ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. అయితే ఒకలా మాట్లాడితే నాకు చాలా ఫీలింగ్ గా ఉంటుంది, అండ్ ఆ ఫ్రేజ్ వచ్చేదాకా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ సెన్స్ ఇన్ అదర్స్ కమ్యూనికేషన్, బట్ ఐ విల్ బి ఏబుల్ టు ఫీల్ ఇట్ దెన్ దట్ కమ్స్ అప్రోప్రియేట్, అండ్ దట్ కెన్ ట్రిగర్ మై స్పిరిట్. పాసిబిలిటీ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ labeling to represent the real spirit of it. So real spirit of you మీరు రిప్రజెంట్ చేయాలి అని అంటే అప్రోప్రియేట్ లేబుల్ మీరు నేర్చుకొని ఉండాలి. దానికోసమే ఈ వాస్ట్ రీడింగ్ అండ్ ఎక్స్పోజర్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అని అంటే జస్ట్ దిస్. దెన్ ప్రాబ్లం ఇందా నేను చెప్పిన లైక్ ఫెడరలిజము, లేకపోతే ఇంకొక ఫండమెంటల్ రైట్స్ ఇన్ మార్కెట్ ఎకానమీలో పదాన్ని ఒక ఫ్రేజ్ గా యూ హ్యావ్ లర్న్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ఈ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్ కన్సర్న్స్ ఇలాంటివి ఉన్నప్పుడు దెన్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని మనం ఎంగేజ్ చేయలేంగా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి.
అండ్ ఒక ప్రాబ్లం ఉంటే ఈవెన్ కొంతమందికి అసలు మనం ఇన్ఫార్మ్ కూడా చేయం, అండ్ వాళ్ళకి అసలు చెప్పక్కర్లేదు. దానికి రీజన్ ఏంటి షేక్ అవుతారు అనేది వాళ్ళకి అసలు చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇంకొకరికి చెప్పాం, వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయకపోగా దాన్ని కాంప్లికేట్ చేస్తారు. దట్ ఈస్ అనదర్ వన్, బికాస్ దట్ ఈస్ థింకింగ్ డిఫరెంట్. అలాగే ఇంకొకరు ఏం చేస్తారు, దిస్ ఈస్ కాల్డ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అందుకనే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనే పాయింట్ అంటే ఇట్స్ వెరీ బిగ్ ఇష్యూ. అండ్ అది ఎప్పుడు వస్తుంది అంటే మనిషి అనుభవంతో మెచ్యూర్ అవడం వల్ల దెన్ సాల్వింగ్ ఎబిలిటీ వస్తుంది. దట్ మెచ్యూరిటీ ఈస్ బీయింగ్ కాల్డ్ ఫ్రమ్ దీస్ ఆస్పిరెంట్స్. అండ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు బీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. They are asking you to study so much, and they are asking you to expose to the experiences of the humanity so far. They are asking you to be a more problem solving person. And finally you arrive at some conviction, and na purpose and a universe has blessed me and calling me to this purpose and antu oka principle develop chestaru, oka core principle in the interest of mankind, me. And then that integrity and conviction, if you demonstrate in the exam at various levels, and then you will be obvious choice, then you will be highest civilian authority, and you will be part of the public administration of nation, and you are most admiring to many individuals. Then there will be fulfillment in your life. So okati career stability and or stable career, and the second is sense of fulfillment out of contribution. And another is opportunity to find yourself empowered. If preparation process ni you enjoy, and even after becoming officer, while being with the lives, you are going to learn out in all this process there will be empowerment and fulfillment and stable opportunity and powerful status. 35 ఏళ్ళ ఆఫీస్ లో ఉంటారు, ఆ టేబుల్ నుంచి 10 మందికి ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్స్ వై దిస్ కెరీర్. నెక్స్ట్ civil services, there are different stages in this exam. One is prelims, another mains, next stage is personality test. ప్రిలిమ్స్ కి ఏం టెస్ట్ చేస్తున్నారు అన్నది, దీనికి రిలేటెడ్ గా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ మీద దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మోస్ట్లీ ఇంతకుముందు స్ట్రైట్ గా ఉండేవి, ఇప్పుడు మోర్ డీపర్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ కమాండ్ చేస్తున్నది సర్వీస్ కమిషన్. అంటే ఉదాహరణకి మీరు డిఫెక్షన్స్ అండ్ యాంటీ డిఫెక్షన్ లా అని చెప్తే, ఇంతకుముందు విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా అని అడిగేవాడు. అక్కడ మీరు 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా అంటే చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు యాంటీ డిఫెక్షన్ లా ఇస్ ఇన్కరెక్ట్ ఆర్ కరెక్ట్ అని అలాంటిది అడుగుతారు. అండ్ ఆ సందర్భంలో మీరు యాంటీ డిఫెక్షన్ లా కంటెంట్ అంతా యూ హ్యావ్ టు గ్రాస్ప్. అండ్ అలాగే ఇంతకుముందు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని క్వశ్చన్ అడిగితే దాని మీద మీరు ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఇంకొక ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అడుగుతూ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కాల్డ్ రెఫ్యూజీస్ క్యాపిటల్. అలాగే సెకండ్, ఫారిన్ institutional investment takes away the profit. And the third question, that is bilateral investment treaties are being pursued by the government for the sake of attracting investments అని రీసెంట్ గా ఎవరితో బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ జరిగి ఉంటే దాని గురించి మెన్షన్ చేస్తారు. అప్పుడు మీకు క్లారిటీ ఎలా వస్తుంది, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలి, అండ్ భలే టఫ్ గా ఇచ్చారు అని అనిపిస్తుంది. కానీ ఎక్స్పోజ్ అయితే టఫ్నెస్ ఏం లేదు. అండ్ ఇలా ఎఫ్ఐఐ ఎఫ్డిఐ ఉంటాయి, foreign institutional investment, which is called portfolio investment, refugees capital, that can be withdrawn at any moment. Along with the dividend, it goes back. ఇలాంటిదంతా క్లారిటీ. ఆ తర్వాత ఎఫ్డిఐ అంటే దట్ రిమైన్ విత్ ద కంపెనీ ఫర్ స్టిపులేటెడ్ పీరియడ్, దట్ టేక్స్ బ్యాక్ ప్రాఫిట్స్. కానీ అక్కడ రివర్స్ చేసి ఇచ్చారు, అందుకని ఆ రెండు తప్పే. అండ్ గవర్నమెంట్ వర్కింగ్ అవుట్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ విత్ మెనీ నేషన్స్. దేనికి ఆ తర్వాత అక్కడ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కంటెంట్ ఏంటో కూడా రాస్తాడు. ఏమంటాడంటే సో యాజ్ టు గివ్ గ్యారంటీ, అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికి గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకని నేను పెట్టుబడి పెడుతున్నాను నీ దేశంలో, అక్కడ ఇరుక్కుపోతే కష్టం కదా అనే క్వశ్చన్ కనుక్కుంటుంది. అండ్ దట్స్ వై లెట్ మీ ఫైండ్ సమ్ ప్రొటెక్షన్ టు మై ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతుంది. అండ్ ఎస్ ఐఎమ్ గ్యారంటీ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ అన్న మాటని ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. దట్ ఈస్ అబౌట్ డిఐటిఎస్ బిట్స్ అని అన్నాం. లేకపోతే ఇంకో చోట అక్కడ ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ఇది దానికి రిలేటెడ్ ఇండియన్ గవర్నమెంట్ ఏ ఆర్బిట్రేషన్ సిస్టమ్ ను డెవలప్ చేస్తుంది అనుకోండి, లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ని పర్మిట్ చేయదు అనుకోండి, లేకపోతే ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్ గా అర్థం అవ్వాలి. అండ్ సో మీకు ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ పెరుగుతుంది. సో అందుకని రీడింగ్ అండ్ ఆఫ్టర్ దట్ అండర్స్టాండింగ్ కూడా సటిల్ అండర్స్టాండింగ్ రేదర్ దాన్ గ్రాస్ అండర్స్టాండింగ్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ ద బెస్ట్. ప్లస్ ప్రిలిమ్స్ కేసులో మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు కొన్ని ఫాలో అవ్వాల్సింది, తెలిసింది తెలుసు, తెలియంది తెలియదు. అండ్ తెలియంది పార్షియల్ గా తెలుసు. అండ్ అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ఒక ఆల్టర్నేటివ్ రైట్ అని గుర్తుపెట్టారు, కానీ మిగిలిన 2 ఆల్టర్నేటివ్స్ లో
2 తప్పు సెంటెన్సెస్ దాని లోపలికి ఇన్ఫ్యూజ్ చేస్తే యూఆర్ అన్ఏబుల్ టు రికగ్నైజ్ దట్ యాజ్ నేను చదవలేదేమో అని అనిపిస్తుంది. అంటే రాంగ్ సెంటెన్సెస్ కదా, నేను చదవలేదేమో అనిపిస్తుంది, లేదా రాంగ్ అని నిర్ధారించుకోగలరు. రాంగ్ అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని కరెక్ట్ ఆన్సర్ పెడతారు. కానీ మీరు రాంగ్ అని కన్ఫర్మ్ చేయలేకపోతే దాన్ని నేను చదవలేదు కాబట్టి అటెంప్ట్ చేయను అనుకుంటారు. అటెంప్ట్ చేయకపోతేనేమో మీకు మార్క్స్ రాల. ఒక ఆల్టర్నేటివ్ మీకు రైట్ అని తెలిసిన కానీ అటెంప్ట్ చేస్తేనేమో తప్పయ్యే ఛాన్స్ ఉంది. ఇది అందుకనే డెఫినెట్ గా ప్రిపేర్ అయిన ఇండివిజువల్స్ కి రిలేటివ్ గా ఇంటెలిజెన్స్ ఉంటుంది. అయితే ఆ ఇంటెలిజెన్స్ ని ఇన్వెస్ట్ చేసి గెస్ట్ చేయగలగాలి. ఇది తెలుసు, ఇది తెలియదు, తెలిసినన్ని చేశా, తెలియని చేయలే మనకి వచ్చేస్తా అలాంటి సెలెక్షన్ రాదు. ఆ అటెంప్ట్ వదిలేసినట్టే. అలా కాదు. అండ్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఫైట్. ఒక 30-35 తెలుసు, బట్ కొన్ని గెస్ట్ చేస్తే తప్ప మిగిలిన 5 or 10 రైట్ చేయడానికి అవకాశం లేదు. అందుకే గెస్సింగ్కి వెళ్తున్నప్పుడు ఇంటెలిజెంట్ గెస్సింగ్ అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే మనం ఎంత చదివాం, చదివిన తర్వాత ఎన్ని నిజంగా చేయగలిగాం, అండ్ ఏవి నిజంగా చేయలేమో వాటికి సంబంధించి నేను ఆన్సర్ పెట్టలేదు కాబట్టి అక్కడ మిగిల్చుకున్న టైంని ఇంటెలిజెంట్ గెస్సింగ్కి వెళ్దాం, బ్లైండ్ గెస్సింగ్ కాదు. సో అందుకనే ఇక్కడ ఫార్ములా సో యాజ్ క్లియర్ ప్రిలిమ్స్ 2 attempts 3 attempts చేశాను బట్ క్లియర్ అవ్వలేదు, దానికి రీజన్ ఏంటి అని అంటే బ్లైండ్ గెస్సింగ్కి వెళ్తాం అని అంటే నెగిటివ్స్ లో పోతాం. కానీ కావాల్సింది నేను రికమెండ్ చేస్తుంది ఇంటెలిజెంట్ గెస్సింగ్. అది ఎలా సాధ్యం అవుతుంది సార్ దానికి అని అంటే అది క్వశ్చన్ స్పెసిఫిక్, కాంటెక్స్ట్ స్పెసిఫిక్, సబ్జెక్ట్ స్పెసిఫిక్. అయితే దానికి ఎలా అని అంటే పైన ఇచ్చిన క్వశ్చన్ లో ఏ స్పిరిట్ ఉందో దాన్ని గ్రాస్ప్ చేయాలి. ఆ తర్వాత కింద ఇచ్చిన ఆల్టర్నేటివ్స్ లో దానికి కాంప్లిమెంటారిటీ ఉంటుందా అన్నదాన్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ హౌ సినానిమస్ దట్ పర్టికులర్ సెంటెన్స్ ఈస్ అన్న పాయింట్కి అరైవ్ అవ్వాలి. అండ్ ఇన్ దట్ వే వన్ కెన్ గెస్ అండ్ ఎలిమినేట్ అండ్ పుట్. సో రిస్క్ చేస్తేనే సెలెక్షన్ వస్తుంది. సో అందుకని ఇక్కడ కానీ రిస్క్ అవాయిడ్ చేయడం కోసం తెలియని పెట్టను అని అంటే 35 చేసి వస్తే చాలు. గెస్సింగ్ బ్లైండ్ గెస్సింగ్ కాకపోతే ఇంటెలిజెంట్ గెస్సింగ్ అయితే దెన్ డెఫినెట్ గా దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇంటెలిజెంట్ గెస్సింగ్ లో ఏముంది అని అంటే కాంప్లిమెంటారిటీ చూడటం, సినానిమస్ గా సెంటెన్స్ ఉందా అని చూడటం, దాన్ని బట్టి చేయాలి. అలాగే మరొకటి మెయిన్స్ స్టేజ్ ఒకటి ఉంది అండ్ దిస్ ఇస్ డిస్క్రిప్టివ్. ఇక్కడ మీ అనలిటికల్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్, అనలిటికల్ థింకింగ్, presentation skills, problem solving orientation, how you are articulating, what kind of usages you are making, and ilanti vaatanniti meeda adapte mains marks padu. Personality test ante your personal configuration, you are calm, quiet with everything that you have learned and you are giving out a precise answer. ఉదాహరణకి ప్రిలిమ్స్ కి చాలా ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ ఉంటుంది, మెయిన్స్ కి చాలా ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఉంటుంది, అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ ఆర్టికులేషన్ ఉంటుంది. అండ్ పర్సనాలిటీ టెస్ట్ కి యువర్ సోబర్నెస్ అండ్ యువర్ ఇంటిగ్రిటీ and a kind of configuration, personal configuration, how well configured you are. That means you are not inconsistent to yourself. నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా అని అంటాం కన్నా అండ్ ఐఎమ్ ఫైండింగ్ మై సెల్ఫ్ ఎంపవర్డ్ ఎనఫ్ సో దట్ ఐ మే బి ఏబుల్ టు బి పార్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది బెటర్. ఐఎమ్ ప్రిపేరింగ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అనే మాట బెటర్. దెన్ ప్రిలిమినరీ టెస్ట్ ఎలా ఉంది అని అంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది, 200 marks కి 100 questions, per question 2 marks, 200 marks కి. అలాగే CSAT ఉంటుంది, ఇది క్వాలిఫైయింగ్ మార్కులు. అవుట్ ఆఫ్ 80 questions అంటే 80 questions 2.5 marks. అవుట్ ఆఫ్ 80 questions మీరు 33% రైట్ చేయగలిగితే దెన్ క్లియర్ అవుతుంది. అయితే దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఎంత అని అంటే దట్ ఈస్ 1/3. సో జనరల్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ CSAT క్వాలిఫైయింగ్ అండ్ అందులో 33% వస్తే యూఆర్ గోయింగ్ టు క్లియర్. CSAT క్లియర్ చేసిన తర్వాత దాన్ని జనరల్ స్టడీస్ పేపర్ వాల్యూ చేస్తారు. అంటే మీకు 33% స్కోర్ వచ్చిన తర్వాత ఆ జనరల్ స్టడీస్ లో అంటే మీకు ఆ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఇవన్నీ అంటే ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ సైన్స్, దానిలో బాటనీ రిలేటెడ్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, సోషల్ పొలిటికల్ ఇష్యూస్, అలాగే సమ్ ఫ్యాక్ట్స్, అలాగే ఇంకో సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఇండియన్ పాలిటీ అండ్ అలాగే ఇండియన్ ఎకానమీ, ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇలాంటి టాపిక్స్. ఈ టాపిక్స్ నుంచి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, కొంత ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటున్నాయి. అంటే అక్కడ మనం క్వశ్చన్ చూసిన తర్వాత దానికి టక్కని ఇది నేను చదివాను అని గుర్తుపెట్టుకొని ఆన్సర్ పెట్టే కాకుండా కొంచెం ఆలోచించి ఆర్టికులేట్ చేసి, ఉదాహరణకి ష్రింక్ఫ్లేషన్ రిఫర్స్ అని అడుగుతారు, లేదా ష్రింక్ఫ్లేషన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసే సెక్షన్ లో రీజన్ ఏదో చెప్తారు. అంటే ష్రింక్ఫ్లేషన్ అని అంటే ఈ ష్రింకింగ్ ఆఫ్ ద క్వాంటిటీ మెయింటైనింగ్ ద ప్రైస్ సేల్. అంటే ప్రైస్ అంతే పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకెట్ లో 100 ml ఉండేది లేదా 1000 ml ఉండేది, అది 850 ml చేసేసి ప్రైస్ అంతకుముందు 100 రూపీస్ ఉంటే దాన్ని 100 రూపీస్ ఉంచుతారు. దీని పేరు ష్రింక్ఫ్లేషన్.
సో దట్ కన్స్యూమర్కి ఏమవుతుంది అని అంటే ఇంపాక్ట్ ఆఫ్ దట్ ప్రైస్ తన మీద ఉండదు, కానీ ఇంపాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది. క్వాంటిటీ రెడ్యూస్, క్వాంటిటీ ఈస్ టేకింగ్. సో దే విల్ బి ఏబుల్ టు, ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ షేర్ పోకుండా ఉండడానికి ప్రైస్ పెరిగిన కారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే దే రెడ్యూస్ ది సైజ్ ఆర్ క్వాంటిటీ అండ్ మెయింటైన్ ద ప్రైస్ అట్ సేమ్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ షింక్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ ఉంది, కాకపోతే ప్రైస్ పెరగకుండా దెన్ క్వాంటిటీ రెడ్యూస్ అయింది. అయితే దీనివల్ల ఏంటంటే ఓవర్ పీరియడ్ దే లూజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద మార్కెట్, అది పోగొట్టుకుందే అవకాశం ఉంది. ఇది చాలే అలా స్ట్రింగ్ఫ్లేషన్ అన్నది. లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ చేస్తే, లేకపోతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విత్డ్రా ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ కి ఇక్కడ ఫారిన్ ఇన్వెస్టర్స్ విత్డ్రావల్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఇండియన్ మార్కెట్ కి, ఈ రెండుకి మధ్య లింక్ పెట్టి ఏదో క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి, అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది కాబట్టి దెర్ విల్ బి ఫ్లైట్ ఆఫ్ ద క్యాపిటల్ ఫ్రమ్ దిస్ మార్కెట్ టు దట్ మార్కెట్. యాజ్ దెర్ ఈస్ ఫ్లైట్ ఆఫ్ దట్ foreign exchange, there will be scarcity for Indian foreign exchange, and there will be scarcity for foreign exchange in India. Scarcity for foreign exchange వచ్చిందంటే కాస్ట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ ఫారెక్స్ పెరిగిందంటే కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ పెరిగిందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి ఉంటుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది అని అంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో హౌ రైజింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ అమెరికా is responsible for high inflation in India అని అంటే లింకేజ్. సో దట్ ఈస్ వన్. దెన్ మెయిన్స్ ప్యాటర్న్ ఒకటి మాట్లాడతాం. దీనిలో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంగ్లీష్ 300 మార్క్స్ కి, అలాగే ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్క్స్ కి ఎలా ఉంది. అండ్ దే ఆర్ జస్ట్ క్వాలిఫైయింగ్, ఫండమెంటల్స్ టెస్ట్ చేస్తారు, అండ్ పారాగ్రాఫ్ కాంప్రహెన్షన్, ఎస్సే, సినానిమ్స్, యాంటోనిమ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇలాంటి ఫండమెంటల్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ ఉంటే దెన్ వన్ కెన్ క్లియర్ దీస్ ఎగ్జామ్స్. అలాగే జనరల్ ఎస్సే పేపర్ తో పాటు జనరల్ స్టడీస్ 4 పేపర్స్ ఉంటుంది. దానిలో జనరల్ స్టడీస్ 1 లో హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ అండ్ కల్చరల్ హెరిటేజ్, సమ్ ఐడియాలజీస్, ఇంతకుముందు మనం మాట్లాడిన కమ్యూనిజం, క్యాపిటలిజం, అలాగే సోషలిజం అండ్ ఇలాంటి ఐడియాలజీ, రీజనలిజం, నేషనలిజం, ఇలాంటివన్నీ సిలబస్ లో ఉంది. అలాగే ఇండియన్ సొసైటీ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఈ ఇండియన్ సొసైటీ, కల్చరల్ హెరిటేజ్ క్యాండిడేట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఇస్ ఆంథ్రోపాలజీ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ కి దెన్ దట్ ఈస్ లిటిల్ ఈజీ, ఆంథ్రోపాలజీ ఆర్ సోషియాలజీ. అలాగే జాగ్రఫీకి రిలేటెడ్ గా ప్రిలిమ్స్ కి ఇక్కడ డిఫరెన్స్ అంటే ఇక్కడ జాగ్రఫికల్ ఫినామినా అడుగుతారు. హిస్టరీలో మోడర్న్ వరల్డ్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇలాంటివి ఉంది. అలాగే జనరల్ స్టడీస్ 2nd పేపర్ దీనిలో గవర్నెన్స్, పాలిటీ, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇక్కడ ఉదాహరణకి ఇండో చైనా రిలేషన్స్, ఇండో అమెరికా రిలేషన్స్, అంటే ఇండియా అండ్ వరల్డ్ ఒక ఆస్పెక్ట్. అండ్ దీంతో పాటు చైనా ఇన్ సౌత్ పసిఫిక్, లేకపోతే దట్ ఈస్ పోలరైజేషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్, లేదా వెస్ట్ ఏషియా పీస్ ప్రాసెస్, లేకపోతే యెమెన్ క్రైసిస్, లేకపోతే ఆఫ్రికన్ ఇన్స్టెబిలిటీ, ఇలా ఏవో మెనీ ఇష్యూస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ అవాయిడ్ అవడానికి ఛాన్స్. దెన్ సోషల్ జస్టిస్ అంటే స్కీమ్స్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, ఇలాంటివన్నీ దీనిలో పార్ట్. అలాగే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఇలాంటివన్నీ 2nd పేపర్ సిలబస్. జనరల్ స్టడీస్ 3 అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఇంత ముందు మనం మాట్లాడినట్టు న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్, దెన్ నానో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అలాగే బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇలాంటివన్నీ ప్రిపేర్. ప్రతి విషయానికి మీరు ఒక ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి బయోటెక్నాలజీ అని అంటే ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ బయోటెక్నాలజీ, వాట్ ఆర్ ఇట్స్ వేరియస్ అప్లికేషన్స్, అది క్వశ్చన్. అండ్ దీనికి బయోటెక్నాలజీ అని అనగానే అర్థం చేసుకోవడం అంటే టెక్నిక్ వీ హ్యావ్ డెవలప్డ్. అదేంటి అని అంటే బయాలజికల్ ప్రాసెస్ ని మనం ఉపయోగపెట్టి దెన్ హ్యూమన్ కి యూస్ఫుల్ ప్రోడక్ట్ తయారు చేసే ప్రాసెస్. అంటే టెక్నిక్ దట్ వీ హ్యావ్ డెవలప్డ్ టు ప్రొడ్యూస్ ది యూస్ఫుల్ కాంపౌండ్స్ అండ్ ప్రోడక్ట్స్ for the sake of solving problems of mankind, imitating the bioprocess, ఇలాంటిదేదో. సో అలాగా మీరు బయోటెక్నాలజీ డిఫైన్ చేశారు. అండ్ దానిలో అగ్రికల్చర్ సెక్టర్ లో అని అంటే యూ హ్యావ్ టు సే టిష్యూ కల్చర్, క్లోనింగ్, బయోఫర్టిలైజర్, బయోపెస్టిసైడ్, ఇలాంటివన్నీ వేరియస్ అప్లికేషన్స్ యూ లర్న్. అలాగే దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ మెడిసిన్ అని అడిగితే ఫర్ ది సేక్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్, లేకపోతే ఇంటర్ఫెరాన్ ఈజ్ యాంటీవైరల్ ప్రోటీన్ అన్న అలాంటిది. లేదా ఇంకో చోట ఇట్ హ్యాస్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ there is criminal investigation and others, like to solve disputes, ilanti paternity disputes, maternity disputes, criminal investigation, forensics, ilanti vaatilo biotechnology has its applications. Endukante DNA fingerprint untundi, dan base chesi we identify the real wrongdoer. And alage its application in industry and ekkado meer chadukuntaru high fructose corn syrup making ki biotechnology application, లేదా production of biosweets అని అంటే ఉదాహరణకి కోకోనట్ వాటర్ తీసుకొని ఎసిడోబాక్టర్ స్పాక్సిలినం అన్న బ్యాక్టీరియా వేస్తే ఇమీడియట్ గా అది కోకోనట్ కన్ఫెక్షనరీగా మారుతుంది. అండ్ అలాగే
when bacteria like Acinetobacter botulinum is added to orange juice, then there will be orange confectionery. Such type of chocolates are made by Indonesia, Malaysia, like nations, and exporting to the rest of the world. And this is leading to biosweets. అలాగే మరొకటి మైక్రోబియల్ ఎన్హాన్స్డ్ ఆయిల్ రికవరీ అని ఇంకోటి ఉంది. అంటే నేను అక్కడక్కడ ఎలా ప్రిపేర్ అవ్వాలని దానికోసం ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వెళ్తున్నాను. ఊరికే ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ టెస్ట్ అనుకుంటా. మైక్రోబియల్ ఎన్హాన్స్డ్ ఆయిల్ రికవరీ అని అంటే యాక్చువల్ గా మనకి ఆర్గానిక్ సెడిమెంటరీ రాక్ నుంచి ఆయిల్ వస్తుంది. అంటే ఆర్గానిక్ సెడిమెంటరీ రాక్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఆయిల్ and that is recovered. We are unable to recover maximum. It is because of surface tension, and we use bacteria so as to reduce surface tension. To that extent, bacteria is acting as a surfactant. Then we will be able to recover greater percentage of oil. This is called using microbes to enhance the oil recovery, which is called microbial enhanced oil recovery. So ఇవన్నీ ఒక చోట నేర్చుకుంటే దానికి సంబంధించిన అప్లికేషన్స్ అవన్నీ మీరు మాట్లాడుతూ యూ కెన్ రైట్ అప్రోప్రియేట్ ఆన్సర్. ఇంకో చోట ఎక్కడ బయోఫర్టిలైజర్, బయోపెస్టిసైడ్, లేకపోతే క్లోనింగ్, డిజైనర్ బేబీ, స్టెమ్ సెల్స్, ఇలాంటివన్నీ టెక్నాలజీ డైమెన్షన్స్ లో వస్తాయి. అలాగే ఇందాకన్నా ఐఓటీస్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, దెన్ నానో టెక్నాలజీ. వాట్ ఈస్ నానో టెక్నాలజీ, వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్, అలాంటివన్నీ క్వశ్చన్స్. లేదంటే ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎథిక్స్. సో ఇవన్నీ ఈ సెగ్మెంట్ లో అడిగారు. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ అని అంటే మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ, అగ్రికల్చరల్ పాలసీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ, ఫ్యాక్టర్స్ ఫర్ ఇండస్ట్రియల్ సిక్నెస్, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రమోషన్ మెజర్స్ బై ఇండియన్ గవర్నమెంట్, అండ్ ఇండియా ఎక్స్టర్నల్ ట్రేడ్ ప్రమోషన్ మెజర్స్ అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కి తీసుకుంటున్న వేరియస్ మెజర్స్ లైక్ మ్యానుఫాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్స్, లేకపోతే దేశో, లేకపోతే ఇండస్ట్రీ క్లస్టర్స్, లేకపోతే హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, లేకపోతే గతిశక్తిను, లేకపోతే దర్ ఈస్ వేర్ హౌసింగ్ జోన్స్, క్రియేషన్ ఆఫ్ వేర్ హౌసింగ్ జోన్స్, ఇలాంటివన్నీ, లేకపోతే remission of duties and taxes for export promotion, service export promotion council, అలాగే merchandise export India scheme and how that was withdrawn, what controversy we had at World Trade Organization, లేకపోతే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అడ్రస్ చేయడానికి what kind of diplomacy it is working out so as to promote our exports, ఇలాంటి అన్ని. అలాగే అగ్రో ప్రాసెసింగ్ జోన్స్ అండ్ వాటి మీద ఎలా ఎంఫసైజ్, ఇవన్నీ ఇండియన్ ఎకానమీ చదువుతున్నప్పుడు అంటే ఇవన్నీ ఒక చోట అలా రాసేసి లేవు అనమాట, రాసేసి ఉండవు. రోజు మన న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అవుతుంది, ఈ రోజు ఒకటి లైక్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్, ఫోకస్ మార్కెట్ స్కీమ్, లేకపోతే మార్కెట్ లింక్డ్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్, లేకపోతే ఫోకస్ లాటిన్ అమెరికా అండ్ మార్కెట్ డైవర్సిఫికేషన్, అలాగే మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్, ఇలా చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ ఎకానమీ చదువుతున్నప్పుడు మీరు ఆ గ్రాస్ప్ చేసి, అయితే గైడ్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే, గైడ్ ఉంటే మనకి ట్రావెల్ స్పీడ్ అయిపోతూ ఉంటుంది. గైడ్ దేనికి కావాలి, మనం యాక్చువల్గా డిగ్రీ చదువుకున్నాం అని అంటే అన్ని అర్థం అవుతాయి. కాకపోతే ఏంటంటే స్పీడ్, దట్ ఈస్ ఒక 5 ఏళ్ళు పట్టేది దాని ఒక 5 నెలల్లో అవుతుంది. అండ్ స్పీడ్ క్యాటలిస్ట్ లాగా రోల్ ప్లే చేయగలుగుతాడు, డ్రైవ్ చేసి ఈడ్చిపోతాడు అండర్స్టాండింగ్. అండ్ దెన్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ వీ విల్ బి ఏబుల్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్. దెన్ వీ కెన్ ఇన్వెస్ట్ ఆల్ దట్ ఎనర్జీ. ఎందుకంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, దే హ్యావ్ బికమ్ ఎక్స్పర్ట్స్, దే హ్యావ్ బికమ్ కాంప్రహెన్సివ్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్, దే హ్యావ్ ఈవెన్ డెవలప్డ్ ఐడియాలజీస్ కరెస్పాండింగ్ టు దాట్. ట్రయల్ అండ్ ఎర్రర్ లో తన స్టూడెంట్స్ వర్క్అవుట్ చేసి వాటిలో ఎవరికి రాలేదు, ఎవరికి వచ్చింది అనుభవాలు, ఇలాంటి వాటిలన్నింటినీ పరిగణలో తీసుకుని ఒక మోడరేట్ మెథడ్ ని ఈ మైట్ హ్యావ్ డెవలప్డ్. అండ్ తను రాయగలిగే పరిస్థితిలో ఉంటే మనం రాయగలం అంతే. అండ్ దట్ ఈస్ ద వే. అండ్ అందుకనే సైలోస్ అప్రోచెస్ కన్నా ఇంటర్ డిసిప్లినరీ అండ్ దట్ ఈస్ హోలిస్టిక్ అప్రోచ్ ఈస్ బెటర్. దెన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ ఈజ్ అనదర్ టాపిక్. అలాగే దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇది అదర్ వన్. పేపర్ 4 కంప్లీట్ గా దిస్ ఈస్ అబౌట్ ఎథిక్స్, యాటిట్యూడ్, aptitude, emotional intelligence, moral thinkers and moral philosophy. Is moral right, and what moral thinkers had in their mind, and what they have witnessed, and what finally they disposed, and what value has to be assimilated. ఈ రోజు మెటీరియల్ లైఫ్ చాలా ఎన్రిచ్ అయిపోతూ ఉన్నాం, కానీ మనుషులు ఈ పర్టికులర్ ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఒక పెద్ద రోడ్ రోలర్ మన మీద నడుచుకుపోతున్నంత పెయిన్ క్రియేట్ చేయగలిగే కాంటెక్స్ట్ వీఆర్ హ్యావింగ్. అండ్ దేంతో సస్టైన్ చేయగలం దీనికి అగనెస్ట్ గా అని అంటే దట్ ఈస్ బై ఓన్లీ ఆర్ వాల్యూ. అండ్ వాల్యూ కెన్ మేక్ ఎనీథింగ్ ఈల్డ్, రిమెంబర్ దిస్. అండ్ అలాగే ఇక్కడ ఎమోషనల్, ఆ వాల్యూ ఏంటి అన్నదే ఇట్స్ అ క్వశ్చన్. ఇక వాల్యూ అంటే ఏంటి? వాల్యూ యాజ్ అ వాల్యూ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ సెన్స్. అండ్ వాట్ ఈస్ ది వాల్యూ దేర్, అండ్ హౌ ద షేప్ ఆఫ్ ద వాల్యూ ఈస్. షేప్ ఆఫ్ ద వాల్యూ కాంటెక్స్ట్ స్పెసిఫిక్ గా ఉంటుంది. దట్ ఈస్ అనదర్ రియాలిటీ. సో అందుకని ఆ వాల్యూ డైనమిక్స్ అన్ని మనకి పరిచయం చేస్తున్నారు ఈ పర్టికులర్ పేపర్ లో. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్న వరకు ఇంట్రాపర్సనల్ రెల్మ్ ఏంటి, ఇంటర్పర్సనల్ రెల్మ్ ఏంటి, జనరల్ మూడ్ రెల్మ్ ఏంటి, అలాగే ఒక ఇండివిజువల్ కి సంబంధించిన టేస్ట్ అండ్ ఒపీనియన్స్, అండర్స్టాండింగ్,
అలాగే కన్సైన్స్, హౌ దిస్ ఈస్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఇంటెలిజెంట్ స్టేట్ ఆఫ్ ఎమోషన్స్. అలాగే యాటిట్యూడ్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వాంట్ టు బి విత్ సర్టన్ యాటిట్యూడ్ టు సర్వ్ ద పీపుల్. కార్పొరేట్ ఎడ్యుకేషన్, వెరీ మెకానికల్ ఎడ్యుకేషన్. And finally, they are having certificates with them, marks with them, positions with them, but they are not happy. They are unable to operate their brain properly, and they are unable to harmonize their brain and the body. They are unable to make their mind abide by their brain and the body. So ఈ కాన్ఫిగరేషన్, ఈ స్టెబిలిటీకి వాళ్ళు అరైవ్ అవ్వకపోవడానికి చాలా డిస్ట్రక్టివ్ గా ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ హ్యాడ్ టేకింగ్ ప్లేస్ ఫర్ అబౌట్ 2.5-3 decades in India. అండ్ ఇప్పుడు అందుకనే అవన్నీ మారాలి. వాట్ ఎడ్యుకేషన్ పాలసీ, రేపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు సెక్రటరీగా ఉండుంటే దెన్ యూ హ్యావ్ టు డెలివర్ ఆన్ దిస్. కరికులం ఏం రావాలి, టెక్నాలజీతో మారినప్పుడు ఏ సిలబస్ ఉండాల్సిన అవసరం లేదు, అండ్ ఏ సిలబస్ ఇప్పుడు రెలవెంట్, అండ్ ఈ రోజు మనిషి ఏదైనా పర్స్యూ చేస్తే దాన్ని ఉద్యోగం సంపాదించుకోగలగాలి. అండ్ ఆ మేరకు ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ మీరు డిఫైన్ చేయాలి. ఆ పొజిషన్ కి మీరు అంటే ఎంతమందికి ఇస్తారు? 150 కోట్ల మంది జనంలో 10-11 లక్షల మంది ఎగ్జామినేషన్ రాస్తే ఎవరికి ఇవ్వాలి అన్నది దేని బేస్ చేసి తెలుస్తాం? యాటిట్యూడ్ బేస్ చేసుకొని, వాల్యూ బేస్ చేసుకొని, అండ్ వాళ్ళకి సంబంధించి అది నటించనియండి లేదా ఒరిజినల్ అవనివ్వండి. అంటే విలువలన్నీ మనం రాసామనుకున్నాం, అండ్ అయితే అది నటన అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. నిజమైతేనేమో పీపుల్ బ్లెస్డ్, అండ్ నటన అయితేనేమో దెన్ వీళ్ళకి ఖర్చు. సో ఏదో బట్ పాయింట్ ఏంటి అంటే యాటిట్యూడ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. And all constructive attitude, more stabilizing attitude, and attitude which is determining our altitude, and that attitude even inspire others. A leader is to inspire the people and followers. So అందుకనే ఇది ఇంపార్టెంట్. మరొకటి ఏంటంటే యాప్టిట్యూడ్. దానికోసం నేను చెప్పాను, అనలిటికల్ థింకింగ్, థింకింగ్ ఇన్ కాంప్రహెన్షన్, హోలిస్టిక్ అప్రోచ్, ఇంటర్ డిసిప్లినరీ అవుట్లుక్, ఇలాంటివన్నీ కలిసి యాప్టిట్యూడ్ అవుతుంది. సో అందుకనే ఎథిక్స్ అనే పేపర్లో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ అని అంటే ఎబిలిటీ టు స్టాండ్ అకౌంటబుల్ అండ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్, అండ్ వన్స్ బిహేవియర్ మస్ట్ బి ప్రెడిక్టబుల్, అండ్ ఆ రియాలిటీస్ కి దో ఇట్ ఈస్ పెయిన్ఫుల్ వన్ ఈస్ సపోజ్ టు బి ట్రాన్స్పరెంట్. సో అందుకనే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, అప్రైట్నెస్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, అండ్ ఇంటెలెక్చువల్ ఇంటిగ్రిటీ. సో ఇలాంటివన్నీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అండ్ ఆ స్పిరిట్ అంతా ఎథిక్స్ టీచ్ చేస్తుంది స్టెప్ బై స్టెప్, వెరీ సిస్టమాటికల్లీ. అండ్ బేసిక్ గా వాట్ ఈస్ ఎథిక్స్, మోరల్స్, అలాగే వాల్యూస్. అండ్ ఈ సందర్భంలో కొంతమంది రిఫరెన్సెస్ లైక్ శంకరాచార్య, వివేకానంద అండ్ అదర్స్ ఏం కాంట్రిబ్యూట్ చేశారు, అంబేద్కర్, మహాత్మా గాంధీ, బుద్ధ, అలాగే మహావీర. ఆ వాళ్ళ వాల్యూస్ ని ఇమిటేట్ అండ్ వి లెర్న్, అండ్ వాళ్ళది వి రియలైజ్, అండ్ ఈవెన్ we write their point while addressing some case studies in all. For example, మీకు ఒక కేస్ స్టడీ ఏంటి అంటే, మీరు ఒక పెద్ద కంపెనీ CEO అండ్ విచ్ ఇస్ ఫార్మా కంపెనీ, ఒక బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్ వచ్చాయి అండ్ మార్కెట్ కి మీరు సేల్ చేశారు, మార్కెట్కి వెళ్ళిపోయాయి, కానీ అది రియాక్షన్స్ ఇచ్చాయి ఆ మెడిసిన్స్ కన్స్యూమ్ చేసిన ఇండివిజువల్స్ కి. దెన్ వాట్ యూ డూ, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి 200 crore వర్త్ అని అంటారు. అప్పుడు మీరేం చేస్తారు? అండ్ నేనేం చేస్తాను అండ్ యువర్ ఆన్సర్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి అంటే, ఎస్ ఐ డెడికేట్ నా లైఫ్ ని ఈ పర్టికులర్ టర్నింగ్ పాయింట్ గా పరిగణలోకి తీసుకుంటాను, అండ్ ఎంత నష్టమైనా సరే కాంపెన్సేట్ చేయడానికి సిద్ధపడతాను. ఆ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్ మొత్తాన్ని విత్డ్రా చేస్తాను, అండ్ టెంపరీగా ఆ యాక్టివిటీస్ అన్ని సస్పెండ్ చేస్తాను. గవర్నమెంట్ పీనల్ ప్రొవిజన్స్ ఏవి ఉన్నాయో వాటికి కంప్లై అవుతాను. అంటే ఇలా కదా ఆన్సర్ రాయాలి. పొరపాటు జరిగింది అండ్ దీనివల్ల కనుక అయ్యి ఉండుంటే అండ్ ఐ విల్ బి అబైడ్ బై ఆల్ దీస్ ప్రాసెస్ అనే పాయింట్కి వస్తే దెన్ యువర్ రైట్. సో అలాగే ఇంకో చోట ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్ కి చీఫ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ కి, అండ్ అక్కడ మెడిసిన్స్ ఎక్స్పైర్డ్ సేల్ చేస్తున్నారు కౌంటర్ లో, లేకపోతే ఆపరేషన్ థియేటర్ అన్క్లీన్ గా ఉంది, ఈవెన్ ర్యాట్స్ తిరుగుతూ ఉంటాయి, ఇలాంటి ఏవో చెప్తారు. దెన్ అక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తారు, ఒక నెరేషన్, అండ్ అలాంటి సందర్భంలో మీరు రెస్పాండ్ అవ్వాలి. మీ మనసు ఒకలాగా కాన్ఫిగర్ అయితే మీ పద్ధతి వేరుగా ఉంటుంది ఆన్సర్ రాస్తున్నప్పుడు. అసలు ఏ మెడిసిన్స్ ఏ సర్వీసెస్ ఇస్తాం అన్నది ఎంట్రన్స్ లోనే ఒక హోర్డింగ్ ఉంటుంది. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి రిఫరెన్స్ లేకుండా ఉండటం కోసం ఇక్కడ ఈ సర్వీసెస్ అన్ని ఇస్తాం. ఆ తర్వాత అక్కడ మాటికి మనం షఫిల్ చేస్తూ ఉంటాం మెడిసిన్స్ ఇచ్చే కౌంటర్ దగ్గర. అక్కడ మెడిసిన్స్ టేక్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని పెద్ద బోర్డు పెడదాం. ఆ తర్వాత ఈ రెనోవేషన్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్స్ అని అండి. ఆ తర్వాత పీరియాడికల్ గా డాక్టర్స్ ని అండ్ ఆ మేరకు దట్ ఈస్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ తో మీటింగ్స్ కన్వీన్ చేస్తాను. ఇలాంటి ఏం మీరు చెప్పాలి, ఉద్ధరించడానికి ఏం చేస్తాము. అలాగే క్లీనినెస్ కి
అక్కడ ఈ బాడీ ఫ్లూయిడ్స్ తో డిస్పోజ్ అయిన మెటీరియల్స్ ఉంటాయి, అట్లన్నిటిని ఇన్సెంట్రేటర్ ఒకటి అడాప్ట్ చేసుకుని దెన్ అక్కడ వాటిని డిస్ట్రాయ్ చేస్తాం అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. అండ్ ఇదంతా ఒక పద్ధతి. ఆ తర్వాత ఒక అకౌంటబిలిటీ మెకానిజం సిస్టమ్ ని విడాం. సో ఇది అంటే అర్థం ఎక్కడో ఒక చోట మీకంటూ ఇన్స్పిరేషన్, అంటే ఒక మనిషి పట్ల ప్రేమ కలగడం అనేది జరిగితే దెన్ ఈ ఎగ్జామినేషన్ ఇట్స్ కేక్ వర్క్. జస్ట్ లైక్ అవర్ లైఫ్, దేర్ ఆర్ మెనీ అదర్స్ లివింగ్ అండ్ దే హావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. And I can take care, it is because I learned better, I realized better. And even there are people who cannot represent themselves enough. వాళ్ళకి బాధ వస్తే ఆ బాధని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బాధని కరెక్ట్ గా వాళ్ళు ఏం పడుతున్నారు ఆ బాధని చెప్పుకొని కూడా చెప్పుకోలేరు. అండ్ అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో యూ ఆర్ సపోజ్ టు బి దేర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దేర్ వాయిస్. యూ మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్ అండ్ యూ మస్ట్ బి ఏబుల్ టు అక్నాలెడ్జ్ దేర్ కన్సర్న్స్. అండ్ ఫైనల్లీ యూ మస్ట్ బి ఏబుల్ టు ఫిక్స్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ యూ హ్యావ్ టు పర్సువేట్ దట్. అండ్ ఇది ఇంపార్టెంట్. ఎంత జరుగుతుంది అన్నంత, ఇక్కడ ఏం జరగవు, ఇక్కడంతా అదే, ఎంత జరుగుతుంది అన్నంత సంబంధం. టు దట్ ఎక్స్టెంట్ ఐ స్ట్రెచ్, దట్ ఈస్ ద వే. అండ్ కన్విక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కన్విక్షన్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మై ఒపీనియన్. అయితే ఇది ప్రిపేర్ అవుతున్న కొద్దీ మీ కన్విక్షన్ స్ట్రెంగ్త్ అవుతుంది అండ్ యువర్ ఇంటిగ్రిటీ పెరుగుతుంది అండ్ మీకు అర్హత ఉందని మీకు అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ సెలెక్షన్. ఆ రోజున నాకు అర్హత ఉంది అండ్ ఇఫ్ దే ఫెయిల్ టు రికగ్నైజ్ మీ then system is missing one opportunity అనే పాయింట్ మీరు ఫీల్ అవుతారు. అంతేగాని ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్ ఇలాంటి ఏం రావు. ఈగోలో ప్రిపేర్ అవడం ఇట్స్ నాట్ అడ్వైజబుల్. అండ్ డోంట్ ప్రిపేర్ అవుట్ ఆఫ్ ఈగో అండ్ ప్రిపేర్ అవుట్ ఆఫ్ కన్సర్న్. నెక్స్ట్ ఆప్షనల్ 2 పేపర్స్ ఉంటాయి. అండ్ ఇందాక మనం మాట్లాడిన జనరల్ స్టడీస్ ఈచ్ పేపర్ 250 మార్క్స్ కి, పైన చెప్పిన జనరల్ ఎస్సేతో పాటు. జనరల్ ఎస్సేకి 2 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ 125, సెకండ్ సెక్షన్ 125. అండ్ వాళ్ళు జనరల్ ఎస్సేలో అడిగిన ఒక క్వశ్చన్, రీసెంట్ పాస్ట్ లో ఫ్యూ క్వశ్చన్స్ మనం మాట్లాడితే, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ వీ రిమెంబర్. అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకు గుర్తుండిపోయేది కాదు. అండ్ అంటే మచ్ మోర్ దాన్ వాట్ వీ రిమెంబర్ అని. అంటే దే ఆర్ ఆస్కింగ్ వాట్ ద రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనే దాన్ని అడుగుతున్నారు. అది మీరు రియలైజ్ అవ్వాలి. వాట్ ఎడ్యుకేషన్ ఈజ్, హౌ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్, హౌ మోడర్న్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాట్ ఫ్యాక్టర్స్ హ్యావ్ మేడ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కార్పొరేటైజ్డ్. And what is politicization of education? And finally, what kind of product is coming out of modern education institutions? And what kind of reform that we are working out so as to improve the education, employability of education, education for skills, education for value-based living. ఇలాంటి aspects అన్ని మీరు మనసులో అనుకుంటారు. వాటిలన్నిటిని అంటే these are all dots. And around each dot you are building some answer. And finally, you are shaping an essay. And అక్కడ మీకు ఎన్ని మార్క్స్ ఇస్తే that's all. అండ్ అలాగే మరొకటి, పర్సెప్షన్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్. యువర్ పర్సెప్షన్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. రెస్పాన్స్ టు ఇట్ ఈజ్ మై అవేర్నెస్. సో మీరు ఏదైనా ఒకటి స్పృశించారు అని అంటే ఒక పద్ధతిలో, అండ్ దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ యువర్ మైండ్ అండ్ రెస్పాన్స్ టు ఇట్ ఈస్ మై అవేర్నెస్ అని. ఇది ఒక ఎస్సే. ఎస్సేస్ ఇదివరకు లాగా అడగట్లా. ఎస్సేస్ కూడా చాలా స్పిరిచువల్ ఇంక్లినేషన్ లో వస్తున్నాయి. సో అలాంటి సందర్భంలో మీరు దానికి రీజన్ ఏంటి? దిస్ ఈస్ సోషల్ మీడియా రెవల్యూషనైజ్డ్ ఏజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషనైజ్డ్ ఏజ్. ఇన్ఫర్మేషన్ సూపర్ హైవేస్ బిల్డప్ అయ్యాయి. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద కంటెంట్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద కాంటెక్స్ట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ప్రాబ్లం మోడర్న్ డే ఏంటి అంటే యువర్ కోడ్ ఏంటి, యువర్ రూల్ ఏంటి, యువర్ వాల్యూ సిస్టమ్ ఏంటి, అండ్ కంటెంట్ ఈస్ దే కుప్పాలు తెప్పలుగా ఉండేది. కానీ దానికంటూ ఒక డైరెక్షన్, ఆ మొత్తం కంటెంట్ ని ఒక ఆర్గనైజేషన్, ఆ తర్వాత ఆ ఆర్గనైజేషన్ కి మన ఇన్సైడ్ డెవలప్ అయితే దెన్ హౌ ఇట్ ఈస్ వెల్ కాన్ఫిగర్డ్ అండ్ ఒక సందర్భానికి అది స్పాంటేనియస్ గా స్పందించగలదు. And our capacity to be responsive, our capacity to involve in a situation without getting entangled, our level of consciousness to solve the issue, ilantanతా this day examination spirit. So అందుకనే ఇక్కడ ప్రిపరేషన్ అంటే it's not mechanical preparation, it's more application oriented preparation, it's more a test for your perspective and perception, because that kind of essays they are asking today. But optional papers ఉన్నాయి. అండ్ దీనిలో మనం ఆఫర్ చేస్తున్న ఆప్షనల్ ఆంథ్రోపాలజీ, దానిలో ఆప్షన్ పేపర్ 1 and 250 మార్క్స్, ఆప్షన్ పేపర్ 2 250 మార్క్స్. అంటే ఇక్కడ 500, అక్కడ ఇందాక 1250, 1750కి. ఆ తర్వాత ఇంగ్లీష్ అండ్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఆ రెండు క్వాలిఫైయింగ్, దట్స్ బై టోటల్ ర్యాంకింగ్ లో ఉండదు. ఈ 1750 మార్క్స్ కి అరౌండ్ 800+ వస్తే కొంచెం సర్టెన్ గా దాని పర్సనాలిటీ టెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్ లో ఆల్మోస్ట్ అంటే ప్రిలిమ్స్ కి చాలా ఎక్స్టెన్సివ్ స్టడీస్ ఉన్నాయి. మెయిన్స్ కి వస్తే ఇంటెన్సివ్ స్టడీ, అనలిటికల్ థింకింగ్, ప్రెజెంటేషన్ ఎబిలిటీ ఉంది. పర్సనాలిటీ టెస్ట్ కి వస్తే ప్రెసిషన్ అంటే చాలా ప్రిసైజ్ గా
మొత్తం అనుభవాన్ని ఒక్క లైన్ లో రిప్రజెంట్ చేయడం. అండ్ అది ఆ ఆర్ట్ డెవలప్ చేసి ఉండాలి. అండ్ ఒక పెద్ద ఎస్సే మనం మాట్లాడింది మెయిన్స్ లో, అండ్ పర్సనాలిటీ టెస్ట్ లో దాన్ని వన్ లైన్ లో స్పిరిట్ డిస్టర్బ్ కాకుండా మీరు కమ్యూనికేట్ చేయగలిగే కెపాసిటీకి అరైవ్ అవ్వాలి. అంటే దట్ మచ్ ఆఫ్ కమాండ్ యూ నీడ్ టు హ్యావ్ సో యాజ్ టు హ్యాండిల్ ద పర్సనాలిటీ టెస్ట్. అండ్ బేసిక్ గా లోపల బయట ఒకలా ఉండినప్పుడు దెన్ ఆ ఇన్కాంగ్రియన్స్ గుర్తుపట్టగలుగుతుంది సర్వీస్ కమిషన్. కానీ లోపలదే బయటదే, అండ్ దిస్ ఈస్ ఓన్లీ ద కన్సర్న్ అని కనుక వెన్ యూ ఆర్ దెన్ దే విల్ చూస్ యూ డెఫినెట్లీ. దెన్ ద క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఆప్షనల్. ఈ ఆప్షనల్ అనేది ఎలా సెలెక్ట్ చేయాలి? అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీనా, సోషియాలజీనా, జోగ్రఫీనా, హిస్టరీనా, విచ్ ఆప్షనల్? అండ్ ఇప్పుడు రాయాల్సింది ఓన్లీ 1 ఆప్షనల్, 2 పేపర్స్ ఉంటాయి, ఈచ్ 250 మార్క్స్ కి. అంటే దీనిలో ఒకటి యువర్ ఇంట్రెస్ట్, అంటే హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటే దెన్ అమెరికా ఎన్నో ఫ్యాక్ట్స్ ని గుర్తుపెట్టుకోగలను, లేకపోతే వాస్ట్నెస్ ని నేను చూడగలను అని ఇలా ఏదైనా సమ్వేర్ నాకు హిస్టరీలో ఒక క్యూరియాసిటీ ఉంది. అండ్ అలాగే సమ్ ఆంథ్రోపాలజీ ఆర్ సోషియాలజీ అంటే హ్యూమన్ డైనమిక్స్ అండ్ సోషల్ డైనమిక్స్ నాకు ఇంట్రెస్ట్, సో ఐఎమ్ పర్సూయింగ్. అలాగే ఇంకో చోట ఇక్కడ జాగ్రఫీ ఉంది, అంటే హౌ దిస్ ఆల్ ఫిజికల్ సిస్టమ్, అంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఓషన్స్, ఆ తర్వాత పీపుల్, దే కల్చర్స్, పాపులేషన్, దే సెటిల్మెంట్స్, ఆ తర్వాత దిస్ క్రియేషన్ అండ్ దాని లోపల ఉన్న ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ థింగ్స్, ఇలాంటివన్నీ జియోగ్రఫికల్ ఆస్పెక్ట్స్ లో. అండ్ ఒకటి ఇంట్రెస్ట్ మీద ఆధారపడి. అండ్ సెకండ్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ గైడెన్స్, అంటే మంచి గైడెన్స్, కాంప్రహెన్సివ్ గా తనకు ఒక అండర్స్టాండింగ్ ఉండి దెన్ గైడ్ చేయగలిగిన పరిస్థితి ఉండాలి. అండ్ అలాగే మనకి గుడ్ రీసోర్సెస్, అంటే దానికి మంచి టెక్స్ట్ బుక్స్, అండ్ డైనమిక్ గా ఆ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ మనం రాసుకున్న తర్వాత దాన్ని చేంజింగ్ ట్రెండ్స్ కి అప్లై చేస్తూ, లింక్ చేస్తూ, కరెంట్ డెవలప్మెంట్స్ తో లింక్ చేస్తూ కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ గా రాయగలగడం. అంతకు మించి ప్రెజెంటేషన్ స్కిల్స్. యాక్చువల్ గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇలాంటి వాటన్నిటికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నప్పుడు ప్రెజెంటేషన్ ఎబిలిటీ రిలేటెడ్ కన్స్ట్రైంట్స్ ఉంటాయి. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే దెన్ కొంచెం ఈజీగా ప్రెజెంటేషన్ ఎబిలిటీ వాళ్ళకి ఉంటుంది. దట్స్ వై దే డూ దట్. సో ఏదైనా చదివితే మనం ఇక్కడ చదివి అక్కడ డంప్ చేసే లాంటివి ఏవి లేవు, అన్ని అప్లికేషన్ ఓరియంటెడే. అన్నిటికీ ఈరోజు ప్రెజెంటేషన్ రిక్వైర్డ్. అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అన్న పాయింట్ ఏంటంటే హౌ యు ఆర్ ఆర్టికులేటింగ్, how you are meeting your objective through your communication, and how you are positioning your content for the sake of a purpose. So ilantanta presentation criteria untundi. And so your interest, availability of guidance, and good material resource, then ability to apply whatever you have learned, and then presentation ability. Idi వీటిలో నాకు అక్కడ ఆ విషయాన్ని నేను ప్రెజెంట్ చేయడం నాకు కన్స్ట్రైంట్ అంటే యూ డోంట్ పిక్ దట్. అలాగే అప్లికేషన్ యాంగిల్ ఇట్స్ డిఫికల్ట్ విత్ రెస్పెక్ట్ టు దట్ సబ్జెక్ట్ అంటే డోంట్ పిక్. అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనఫ్ రిసోర్స్ అని అంటే యూ కన్సిడర్ దట్. సో ఇది బేస్ చేసుకొని చేయడం బెటర్. అండ్ అలాగే క్వశ్చన్ ప్యాటర్న్ ఇంత మనం చెప్పాం, ప్రిలిమ్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు, మెయిన్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్, పర్సనాలిటీ టెస్ట్. ఉదాహరణకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీరు కరెంట్ అఫైర్స్ లో అక్కడేమో కోర్ లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, FII, FDI. వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ టు ఫారిన్ ఇన్వెస్టర్, వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ to the foreign investor, what are the advantages to India, what are the disadvantages to India, what are bilateral investment treaties, investor state dispute resolution systems. సో ఇలాంటివన్నీ మీరు ఒకవైపు కరెంట్ అండ్ కోర్ చదువుతారు. ఆ తర్వాత ఫంక్షనాలిటీ అని అన్నాం, అంటే అక్కడ ఏదో సాల్వ్ చేయగలగాలి. అండ్ అక్కడ FDI పాలసీ, ఉదాహరణకి వాళ్ళు అడిగిన క్వశ్చన్ రీసెంట్ పాస్ట్ లో, ఇన్ ద పోస్ట్ పాండమిక్ పీరియడ్ మెనీ సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్ హ్యావ్ క్యారీడ్ అవుట్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేశారంటే ఇక్కడ నుంచి ఫ్లైట్ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ ఉంటుంది. సో దట్ ఇక్కడ ఫారెన్ క్యాపిటల్ స్కేర్సిటీ వస్తుంది, అండ్ అందుకని కాస్ట్ ఆఫ్ ద ఫారెన్ క్యాపిటల్ పెరిగిపోతుంది. అండ్ దానివల్ల ఇక్కడ దర్ ఈస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఆ రెండు లింక్ చేసి ఎదర్షన్ అండ్ రీజన్, అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చి స్టేట్మెంట్ 1 రైట్ అండ్ 2 రైట్, 2 ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ద 1. ఆ తర్వాత బోత్ ఆర్ రైట్ బట్ 2 ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత A ఈజ్ రైట్, B ఈజ్ రాంగ్, A ఈజ్ రాంగ్, B ఈజ్ రైట్, ఇలాగే ఆల్టర్నేట్స్ ఇచ్చారు. యువర్ ఆన్సర్ ఈజ్ దిస్. సో అందుకని ఎక్కడో ఒక చోట మనం చదివి ఉంటాం, అది చదవడం, కోర్ చదువుతాం, కరెంట్ అఫైర్స్ చదువుతాం, రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకున్నాం, ఒక గ్రాస్ప్, ఒక స్పిరిట్ గ్రాస్ప్ చేస్తాం, దాన్ని ఆపరేట్ చేస్తాం వైల్ సాల్వింగ్, దెన్ మనకి ఫంక్షనల్ అవుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్, రైజింగ్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇందా మనం మాట్లాడడం, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ చేయడం దీని మీద. అలాగే కోర్ సబ్జెక్ట్ ప్రొసీజర్ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, యాక్చువల్ గా హౌ ఇండియన్ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ అనే పాయింట్ వస్తుంది. దానిలో electoral college consisting of elected members of Lok Sabha, Rajya Sabha and state legislatures in this by means of single transfer vote on the basis of proportional representation through secret ballot అని మన ప్రొసీజర్ చదువుతాం. అక్కడే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ disputes are settled by Supreme Court. అలాగే if there is incompleteness
of electoral college, then presidential election cannot be declared invalid. If presidential election is declared invalid, then acts done by him till that date need not be declared void అని ఇలా మనం కోర్లో చదువుతాం. ఆ తర్వాత రీసెంట్ పాస్ట్ లో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ జరిగి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఫంక్షనల్ గా అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని లాస్ట్ ప్రిలిమ్స్ లో క్వశ్చన్. ఇప్పుడు దానికి అంటే మీరు క్లాస్ నోట్స్ లోనేమో ప్రొసీజర్ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ విన్నారు, అండ్ ఇప్పుడు అడుగుతుంది ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డిక్లేర్డ్ వాయిడ్ బై సుప్రీం కోర్ట్, ఆల్ యాక్ట్స్ డన్ బై హిమ్ టిల్ ద డేట్ బికమ్ ఇన్వాలిడ్ అని ఇక్కడ ఇచ్చాడు. కానీ నేను నోట్స్ లో ఏం చెప్పాను, నాట్ ఇన్వాలిడేటెడ్. దానికి రీజన్ ఏంటో అక్కడ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. అంటే అక్కడ ప్రెసిడెంట్ నెవర్ యాక్ట్ ఆన్ హిజ్ ఓన్, హీ యాక్ట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ అడ్వైస్ టెండర్డ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈవెన్ ఇఫ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఈస్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, యాక్ట్స్ డన్ బై హిమ్ నీడ్ నాట్ బి మేడ్ ఇన్వాలిడ్ అని అది అక్కడ లింక్ అనమాట. ఆయన ఎప్పుడు ఆయన చేయలే, ఆయన చేస్తే అవి ఇన్వాలిడేట్ చేసేద్దు, ఆయన ఎలక్షనే చల్లదన్నప్పుడు. సో అది అనదర్. అలాగే ఎలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి పోస్ట్పోన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్ ఆఫ్ ఎలక్టివ్ కాలేజ్ అని ఇంకొకటి ఇచ్చాడు. When a bill is presented to the president, the constitution prescribes a time limit within which he has to declare his assent. And అలాంటిది ఏం లేదు. సో ఎందుకంటే ఈ నెవర్ యాక్ట్ ఆన్ హిజ్ ఓన్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ మీద ఆయన అసెంట్లు ఇస్తూ ఉంటాడు. దట్ ఈస్ అనదర్. సో అవుట్ ఆఫ్ దిస్ 3 are incorrect. అది మీరు ఆన్సర్ పెట్టాల్సింది. సో అంటే ఎక్కడైనా మీకు సబ్జెక్ట్ క్లారిటీ, అది కూడా మీకు ఎందుకు ప్రెసిడెంట్ మీద అడిగారు అని అంటే ఎక్కడో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ జరుగుతుంది అండ్ దానివల్ల ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మీద దెర్ విల్ బి క్వశ్చన్స్ కూడా 2 రకాలు, మెమరీ బేస్డ్ అని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అని. ఇక్కడ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే సింగాసిస్ అని అడుగుతారు, వెంటనే మీరు ఏదో రికగ్నైజ్ చేస్తారు. లేదా గ్రీన్ హైడ్రోజన్ అని ఏదో అడుగుతారు. ఆ గ్రీన్ హైడ్రోజన్ మీద గ్రీన్ హైడ్రోజన్ లేకపోతే గ్రే హైడ్రోజన్ లేకపోతే బ్లూ హైడ్రోజన్ అండ్ ఇలాంటివి 3 ఇచ్చి ఇటువైపు ఇన్కరెక్ట్లీ మ్యాచ్ లో లేకపోతే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ ఇన్కరెక్ట్ అండ్ అలాంటిది అడుగుతారు. దానికి చాలా క్లియర్ గా అంటే గ్రీన్ హైడ్రోజన్ అయితేనేమో అంటే యాక్చువల్గా హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తాం సో దట్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, హైడ్రోజన్ లిబరేట్ అవుతుంది. అయితే ఇఫ్ దట్స్ ఆ స్ప్లిటింగ్ ఏంటి అని అంటే ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ అండ్ అమెరికా ఎలక్ట్రోలైజర్ ఎలక్ట్రాలిసిస్ అండ్ స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఎలక్ట్రాలిసిస్ కి ఎనర్జీ యూఆర్ యూజింగ్, ఆ ఎనర్జీకి కోల్ నుంచో లేకపోతే ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి కనుక అయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ గ్రే హైడ్రోజన్. అండ్ అది కాకుండా రెన్యూబుల్స్ నుంచి కనుక అయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుడు ఇది క్లాస్ లో వింటారు అనుకోండి, దెన్ యూ కెన్ రికగ్నైజ్ అది ఓకే రెన్యూబుల్స్ నుంచా నాన్ రెన్యూబుల్స్ నుంచా లేదా ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచా అన్నది. సో దెన్ యూ కెన్ పుట్ ద రైట్ ఆన్సర్. కొన్నిసార్లు అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. అంటే అప్లికేషన్ బేస్డ్ అంటే ఇందా మనం చెప్పినప్పుడు ఇప్పుడు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ బ్యాంక్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ అని ఎలాంటిది ఉంది. వాళ్ళు క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే రెపో రేట్ లేకపోతే రెపో రేట్, రెపో రేట్ ఇంక్రీజ్ అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాపెన్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ పెంచితే వాట్ విల్ బి ది కాన్సిక్వెన్స్ అంటాడు. అంటే యాక్చువల్గా రెపో రేట్ అంటే ఏంటో తెలియాలి, ఆ తర్వాత దీనికి అప్లై చేయొచ్చు. రెపో రేట్ అంటే రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్. అండ్ లెండింగ్ రేట్ పెంచారు అని అంటే కమర్షియల్ బ్యాంక్స్ తీసుకోలేదు అని అంటే పబ్లిక్ ఇవ్వలేదు అని అంటే మార్కెట్లో మనీ లిక్విడిటీ తగ్గుతుంది. మనీ లిక్విడిటీ తగ్గింది అని అంటే దెన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వస్తుంది. కింద ఎక్కడో ఆ ఆస్పెక్ట్ మనీ సప్లై తగ్గి దెన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందని కింద ఆల్టర్నేటివ్ ఉంటుంది. యూ హ్యావ్ టు అంటే డైరెక్ట్ గా ఉండదు అనమాట, కొంచెం ఇండైరెక్ట్ గా లింక్స్ వేసుకుంటూ చేయాలి. జనరల్ గా ఒక ఈ విషయానికి సంబంధించి వాట్ ఫ్యాక్టర్స్ డిటర్మిన్ వన్ సక్సెస్ అని అంటే వన్ హ్యాస్ టు హ్యావ్ కోర్ నాలెడ్జ్. కోర్ నాలెడ్జ్ వన్ షుడ్ హ్యావ్. ఇంత ముందు అన్నట్టు టెక్స్ట్ బుక్స్ వాటి రోల్ అన్నమాట, కరెంట్ అఫైర్స్ తో కనెక్షన్ ఉండాలి. అందుకే దిస్ మచ్ ఆఫ్ ఎనర్జీ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే సో హ్యాస్ టు మేక్ యూ రియలైజ్ దాట్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ మామూలు గూడ్స్ ట్రైన్స్ లాగా కాదు, ఇట్స్ వందే భారత్ టైప్ అండ్ బుల్లెట్ ట్రైన్ టైప్. అండ్ అలా చేస్తే దెన్ మీకు అవుట్కమ్ ఫాస్ట్ గా ఉంటుంది. దట్ టు దిస్ ఇస్ డిజిటల్ ఏజ్ అండ్ వరల్డ్ ఈజ్ మూవింగ్ ఫాస్ట్, ఏఐ ఏజ్. సో అన్ని గమనం ముందుకెళ్ళిపోతా ఉంటాయి, వేగంగా ఉంటే దెన్ మన మైండ్ అదే పేస్ లో ఉంటుంది. అని అందుకని అయితే వాట్ ఇట్ ఈస్ థింకింగ్, వాట్ లైన్ ఇట్ హ్యాస్ టేకన్ టు థింక్ అన్నప్పుడు ఆ లైన్ తీసుకొని దెన్ ఆ లైన్ లో అదే పేస్ లో వెళ్తే విల్ బి ఏబుల్ టు ఫెచ్. దట్ టు చేంజెస్ ప్రపంచంలో ఏవి రాకపోతే మనం అలాగ కూర్చుని ఆలోచించవచ్చు. కానీ చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి, ఆ వస్తున్న చేంజెస్ చాలా ర్యాపిడ్ గా వస్తున్నాయి. అని అందుకని మనం చాలా ర్యాపిడ్ గా చేంజ్ అవ్వాల్సి ఉంది. అండ్ ర్యాపిడ్ గా చేంజ్ అవ్వాల్సిన సర్కమ్స్టాన్సెస్ లో ర్యాపిడ్ గా మనం కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అందుకని ర్యాపిడ్ కమ్యూనికేషన్ నీడ్ టు చేంజ్ ర్యాపిడ్లీ. దట్ ఈస్ కాంటెక్స్ట్ డ్రివెన్, దట్స్ ఇంపార్టెంట్. సో అందుకనే రానున్న రోజుల్లో యూఆర్ గోయింగ్ టు యూజ్ యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ వైల్ అడ్మినిస్టర్. అది చాలా పెద్ద ఎత్తున యూజ్ చేస్తారు మీరు కూడా. చాలా హై పేస్ లో నెక్స్ట్ జన్ సివిల్ సర్వెంట్స్ వర్క్ చేస్తారు. దిస్ ఇస్ మై బిలీఫ్. అంటే ఇక్కడ కోర్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, దెన్ ఇంటెలిజెన్స్. ఇదివరకు ఇంటెలిజెన్స్ అవసరం తక్కువ ఉండేది రిలేటివ్ గా,
కానీ దిస్ డే ఇంటెలిజెన్స్ అవసరం పెరుగుతోంది. ఎందుకని అంటే ఇదివరకు లైఫ్ మోర్ గ్రాసర్, బట్ టుడే సట్లర్. అండ్ లాంగ్ బ్యాక్ వీ డి నాట్ యూజ్ అవర్ బ్రెయిన్, అసలు ఆల్మోస్ట్ వీ డి నాట్ యూజ్. అండ్ తర్వాతలో వీ స్టార్ట్ యూజింగ్ అక్వర్డ్ దట్ పర్టికులర్ బ్రెయిన్. తర్వాత రోజుల్లో వీ స్టార్ట్ యూజింగ్ మెకానికల్లీ, అండ్ ఈ రోజుల్లో కాన్షియస్లీ. సో అందుకని వీఆర్ మూవింగ్ ఫ్రమ్ నో యూస్ ఆర్ వీ డి నాట్ యూజ్ టు అండ్ అక్వర్డ్ టు దెన్ మెకానికల్ టు మోర్ కాన్షియస్ యూసేజ్. అండ్ అందుకని కాన్షియస్నెస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. మీరు క్వశ్చన్ చదువుతున్నా, ఒకటి ప్రిపేర్ అవుతున్నా, ఓ సందర్భం ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగానే ప్రాబ్లం ఎక్కడుందనేది మీరు కరెక్ట్ గా పట్టాలన్నా. అండ్ నాకైతే దాని పైన ఒక లైన్ రన్ అవుతా ఉంటే దాని కింద అండర్ కరెంట్ లో ఇంకొక లైన్ రన్ అవుతా అండర్స్టాండింగ్. సో లైక్ దట్ పేరు సటిల్ అండర్స్టాండింగ్, మోర్ కాన్షియస్ అండర్స్టాండింగ్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్. అండ్ అలాగే కమిట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఏంటి అని అంటే ఇదే, నేను చేయాలని అనుకున్నాను, చేస్తాను. దీనికి ఎలా చేయాలి, ఏం చేయాలి, అండ్ వాటికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి. అండ్ ఆ తర్వాత అవి నాకు ఎవరైనా బ్లెస్ చేస్తే దెన్ అమెరికా ఇన్స్ట్రుమెంట్స్ ని, డివైసెస్ ని ఉపయోగపెట్టుకొని హౌ టు ప్రోగ్రెస్ మై సెల్ఫ్, హౌ టు మూవ్ అహెడ్. అండ్ దిస్ ఈస్ ఓన్లీ ది ఎజెండా ఐఎమ్ హ్యావింగ్. అండ్ రెస్ట్ అండ్ అంటే ఒక పేపర్ మీద బికమింగ్ ఐఏఎస్ అండ్ ఓన్లీ మై ఎయిమ్ ఈస్ జస్ట్ దిస్ అని నోట్ చేసి అక్కడ అంటించేసేయాలి. ఇక మిగిలిన ఏ వస్తున్నా అవి రిలేటివ్ గా తక్కువ విషయాలే. కమిట్మెంట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇండివిజువల్ స్టాండ్స్ టు డూ దట్. ఎన్ని రెసిస్టెన్సెస్ ఉన్నా అది చేయాలని అనుకున్నాను కాబట్టి చేయాలి అంతే, ఈ పర్టికులర్ పర్పస్ కి. అండ్ లెట్ మీ రిఫైన్ మై సెల్ఫ్ అండ్ హూ ఎవర్ ఈస్ ఆన్ ద అదర్ ఎండ్ టు రిసీవ్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డెలివర్డ్ టు బి లార్జర్ పర్పస్, దట్ ఈస్ నేషనల్ డెవలప్మెంట్. దిస్ ఇస్ ది కమిట్మెంట్ విచ్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ యూ. ఒకవైపు టెక్నాలజికల్ గా వీఆర్ గ్రోయింగ్, ఇంకోవైపు ఎకనామిక్ గా వీఆర్ గ్రోయింగ్, ఇంకోవైపు సోషల్ గా వీఆర్ గ్రోయింగ్, ఫైండింగ్ అవర్ సెల్ఫ్ enriched by many cultures, and we have developed interface with many cultures simultaneously after revolution of this communication system. So అలాంటి circumstances లో చాలా బ్యాలెన్స్ అవసరం. And today balance is missing, compassion is missing, patience is missing, sensitivity is missing, and then commitment naturally misses. And that's why only this all suffering is, and especially youth is in distress and suffering. It's because of all these factors around operating. So definitely it calls a lot of commitment. Commitment ఏంటి అని అంటే అది నేను సాధించాలి కాదు. And let me find myself empowered enough so that I'll be able to shoulder the responsibility of someone else. And point మీద commitment. That practice, అది prelims కి objective type test practice, and mains కి descriptive writing practice, personality test communication practice. ఇలాంటి some practice is required. And whatever you read, you just go and explain to someone, and you just take a white page notes and write something, and try to share to as many number of individuals as possible, so that you will find yourself refined with the time. This is my point. And 5 factors: core knowledge, current affairs, intelligence, commitment, and practice. Next, what to read in newspapers and magazines. These are national issues, international issues, economic issues, socio-political issues, technological issues. And out of all that, what you have to grasp is fresh perspectives. And ఉదాహరణకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అలాంటి ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఏంటి, ఎక్కడో బైపోలార్ వరల్డ్ నుంచి, యూనిపోలార్ వరల్డ్ నుంచి, మల్టీపోలారిటీ దగ్గర నుంచి, జియో పాలిటిక్స్ నుంచి, దాని పోలరైజేషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ దగ్గర నుంచి, WTO క్రంబుల్ డౌన్ దగ్గర నుంచి, అలా చుట్టూ మనం ఉన్న అన్నిట్లో ఇంటర్నేషనల్ గా ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్. అండ్ అదేదో ఉంటుంది అంటే మనకి చైనా ఎస్సా నోనా, రష్యా ఎస్సా నోనా, అమెరికా ఎస్సా నోనా, rivalry between China and America ఎస్సా నోనా, and how to carefully craft the Indian foreign policy for the sake of having a good relationship with almost all nations in the economic interest of the national population, and how cautiously we have to move when our friends are in rivalry. And a point though, you have to develop something. And economic issues, and inequality, global hunger, climate change impact, and energy transition, and Arctic ice melting, అండ్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని చాలా ఉన్నాయి. అండ్ అటన్నిటి ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెన్యూబుల్స్ మస్ట్ అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ని డిస్కార్డ్ చేస్తున్నాం అనే పాలసీ వస్తే ఎకనామిక్ గ్రోత్ ఏదిగా స్టాల్ అయిపోతుంది, ఎకనామిక్ గ్రోత్. ఎందుకంటే కోల్, పెట్రోలియం ఆర్ డిస్కార్డెడ్ అని అంటే దెన్ యూఆర్ నాట్ మూవింగ్, అండ్ ఎనర్జీ ఓన్లీ మేకింగ్ యూ టు మూవ్. అండ్ ఈవెన్ దిస్ కైండ్ ఆఫ్ ఇప్పుడు వెబినార్ అని అంటే ఎనర్జీ ఇంటెన్సివ్ దిస్ ఇస్. అండ్ రాను రోజుల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని అంటే దట్ ఈస్ మచ్ మోర్ ఎనర్జీ ఇంటెన్సివ్. If that energy is supplied by non-renewable sources, that is going to cause a lot of emission, so that there will be intensified climate change, and which shows impact on definitely economic system. So idantha kottaga vastunna energy transition, alage climate change and its impact.
అలాగే pace of research and development with respect to renewables is poor. అలాగే developing and least developed countries concerns are different, concerns and priorities are different, and how to make them go in alignment, and for that what international treaties we have. ఇలాంటి ఎక్కడో ఒక చోట జెనీవా అగ్రిమెంట్ ఉంటుంది, ఇంకో చోట ఎక్కడో యునైటెడ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది, ఇంకో చోట ఎక్కడో ప్యారిస్ అగ్రిమెంట్ ఉంటుంది, ఇంకో చోట ఎక్కడో కార్టజినా ప్రోటోకాల్ ఉంటుంది, ఇక్కడ ఇంకో చోట రోటర్డామ్ కన్వెన్షన్ ఉంటుంది. ఇలా ఏమో ఉంటాయి ఇవన్నీ ర్యాండమ్. అండ్ ఇలాంటి వాటిలన్నింటినీ యూ హ్యావ్ టు గ్రాస్ప్ సిస్టమాటిక్ గా. అండ్ జెనీవా కన్వెన్షన్ ఇస్ టు డూ విత్ అని అడుగుతారు. లేకపోతే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ బ్యాన్ ఇట్ వాజ్ అడాప్టెడ్ బై చదువుకోలేదు. ఇలాంటి ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇవన్నీ ఈ ప్రపంచంలో ఎత్తుక్కున్న దానికి, అండ్ ఈ క్వశ్చన్ చెప్పాక దాన్ని ఎత్తుక్కోవచ్చు. కానీ అలా కన్నా దెన్ ఆల్రెడీ ఎవరైనా ఇది ట్రావెల్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దెమ్ ఆఫీసర్స్, దెన్ మనకి అది షేర్ చేసినప్పుడు దెన్ అది కేక్ వాక్ అవుతుంది. సో దట్ మచ్ ఎఫర్ట్ లేకుండా ఎఫర్ట్లెస్ గా ఇది పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ ఇష్యూస్ ఈ కంట్రీలో, అండ్ ఒకవైపు వీఆర్ గివింగ్ ట్రస్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ గ్రోత్, and we would like to find our economy 8 trillion economy by 2028, government aiming for that. And Gati Shakti, Sagarmala, infrastructure pipeline project, national infrastructure investment funds, అంటే ఎకానమీని బాగా స్పీడప్ చేసేయాలి. అంటే వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్, అంటే అలాగే 5G, దట్ ఈస్ అనదర్ వన్. అండ్ ఇవన్నీ నేషనల్ గా టెక్నాలజీ, నేషనల్ గా ఎకనామిక్స్. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్. అండ్ దేర్ ఆర్ అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో సోషల్ పొలిటికల్ ఇష్యూస్. ఈ వేగానికి ఎవరు అలైన్ అవుతారో ఆ ఇండివిజువల్స్ అంతా దే ఫెచ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్. అండ్ ఈ వేగానికి అలైన్ కాని ఇండివిజువల్స్ దే రిమైన్ బ్యాక్. అంటే అమెరికా బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లో వెళ్ళిపోతా ఉంటే కొంతమంది క్యాప్చర్ చేయగలరు అండ్ కొంతమంది క్యాప్చర్ చేయలేరు. ఉదాహరణకి రూరల్ టౌన్ పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు క్యాప్చర్ దట్. ఇట్ ఈస్ బికాస్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎట్ దేర్ ప్లేసెస్, స్టేషన్స్, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి బిట్వీన్ ది మెట్రోస్. అలా ఉంటుంది. అండ్ అలాంటి సర్కమ్స్టాన్స్ లో ఆ స్పీడ్ లో వెళ్తున్న ఇండివిజువల్ ఎవరు ఫెచ్ అవుతారు అంటే పీపుల్ హూ ఆర్ ఇన్ the urban. Just like that, people who are not sufficiently empowered to realize the case of the development and change, those all individuals remain backward, and they have to be taken care of by the public administration now. And alaga different classes of people emerge as consequence depending on difference in levels of their consciousness and awareness. సో ఇది కరెంట్ అఫైర్స్ నుంచి మీరు తీసుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ లో కూడా ఇదేదో ఒక ఇష్యూ అలాగా టేకింగ్ ఇట్ for the sake of solving again, and in relationship with something else. Next approach at Nagarjuna Academy. What approach? One is, you might have realized by this time, this is about enrichment of the individual with education, and it is to ensure organized understanding in you, so that there will be saving of the time of you. Then reason ante modern days slogan ఏంటంటే let me find my time saved. That is only the point. And the time లేదు అయితే someone else gives its time, అంటే దట్స్ వై. అండ్ వాళ్ళు మనకి టైం ఇస్తున్నారు అని అంటే దెన్ వీ ఫైండ్ అవర్ సెల్ఫ్ మూవింగ్ అప్. సో ఇప్పుడు మనం ఆర్గనైజ్డ్ గా రాసుకొని ప్రిపేర్ అయ్యి లింక్ చేసుకొని ఆర్టికులేట్ చేసి ఇదంతా అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అసలు ఎలా చేస్తారని అనిపిస్తుంది నాకే. సో కావాల్సింది ఏంటి దానికి రీజన్ అంటే ఫ్రమ్ వేర్ యూ బిగిన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అని అన్నాం. 1773 Regulating Act, 1784 Prison Act, 1833 Charter Act, 53 Charter Act, 58 Queen's Proclamation Act, Level 61 Councils Act, 1909 Councils Act, 1919 Councils Act, 35 Government of India Act, 47 Independence Act. It content ఏంటి ఇలాంటిదంతా అంటాను అనుకోండి. ఫ్లాష్ లో యూ హ్యావ్ గ్రాస్ప్ ఇట్ అండ్ ఐ గివ్ యూ ఎ ఫ్లో చార్ట్, దెన్ యూ కెన్ గ్రాస్ప్ ఇట్ అండ్ గో అండ్ రైట్. ఒకటి అలా మిస్ అయితే పోయింది, దట్ ఇస్ అండ్ ఎన్ని ఇస్తే అన్ని ఇస్తారు. సో లైక్ దిస్ ఆ స్టేజ్ కి మనకి టైం అన్అవైలబిలిటీ ఇప్పుడు ఉంది. సో అందుకనే ఎవరైనా చేసి పెడితే ఆఖరికి వైఫ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయితే దెన్ నా మేరకు కరీ పాయింట్ దగ్గర కరీ పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. టైమ్ ఈజ్ వెరీ వెరీ బిగ్ కన్స్ట్రెయింట్. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తోంది టైమ్ తోనే అడాప్టబిలిటీ, అంటే సేవింగ్ ఆఫ్ ద టైమ్ ఆర్ సేవింగ్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే టైం ఎనర్జీ ప్రభుత్వం కూడా ఎలా ఆలోచిస్తుంది అంటే ఈ టైం ని సేవ్ చేయడం అనే పాయింట్, అంటే టైం సేవ్ చేయడం అనే పాయింట్ ని తీసుకొస్తే దాని పావర్టీ పోతుందని. అంటే అర్థం గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ పీపుల్ రిసోర్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టైం. పాయింట్ అంటే లెట్ మీ యాడ్ time value to the person who is holding 1,000 rupees so that I can relieve him from poverty on a point. That's why we are revolutionizing. That is 5G, then there is digitalization,
then 4 laners, 6 laners, then bullet trains, Vande Bharat, and 11. Anyway, educational enrichment and ensure organized understanding, and this is going to save your time. Next, what the next gen coaching is, and నా ఒపీనియన్ లో టైం సేవింగ్ ప్రాసెస్. దానిలో ఏంటంటే ఫ్రేమ్వర్క్స్. ఉదాహరణకి ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ రెండు కంపేర్ చేయాలి, లేదా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అండ్ పార్లమెంటరీ సిస్టమ్ అని అంటే దెన్ కంపేరిటివ్ గా వి స్టడీ. అంటే ఇండియన్ ప్రెసిడెంట్ సిస్టమ్ ప్రోస్ అండ్ కాన్స్, లేదా కెన్ వి ఆప్ట్ టు స్విచ్ టు ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అని మనల్ని అడిగితే దెన్ ఈ రెండింటిని కంపేర్ చేసి రాయాల్సి వస్తుంది. అప్పుడు బెనిఫిట్స్ అండ్ డిమెరిట్స్ విత్ అమెరికన్ సిస్టమ్, బెనిఫిట్స్ అండ్ డిమెరిట్స్ విత్ ఇండియన్ సిస్టమ్ ఇలాంటి. ప్లస్ ఒక ఆన్సర్ కి ఒక ఫ్రేమ్వర్క్, ప్రతిదానికి కాజ్, ఎఫెక్ట్, సొల్యూషన్, అలాగే ప్రతి చోట వాట్ ఈస్ దట్ ఇష్యూ అండ్ వాట్ ఆర్ ది ప్రోస్ అండ్ కాన్స్, అండ్ ఫైనలీ ఏ కన్క్లూజన్. అలాగే ప్రతి చోట ఎకనామిక్, సోషియో పొలిటికల్ పర్స్పెక్టివ్స్, ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్, వాటిని అడ్రస్ చేయడానికి వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ వర్క్డ్ అవుట్, వాట్ ఎల్స్ కెన్ బి డన్. ఇలాంటివంతా ఫ్రేమ్వర్క్ లో యూఆర్ ఇన్ఫ్యూజింగ్ వాట్ యూఆర్ లెర్నింగ్, దట్ ఈస్ త్రూ కోర్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇలాంటివంతా ఫ్రేమ్వర్క్స్. దానివల్ల ఏంటంటే ప్రిసైజ్ అయిపోతుంది ప్రిపరేషన్. అలా మరొకటి టెంప్లెట్స్. అది అంటే నేను ఒక 10 క్వశ్చన్స్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 100 క్వశ్చన్స్ ఆన్సర్ మోర్ ఆర్ లెస్ సేమ్ సార్. అది అంటే వాళ్ళు అడిగేది ఒక క్వశ్చన్ కదా, ఆ క్వశ్చన్ కి ఆ మేరకు కొన్ని చెప్పగానే దెన్ ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఈ టెంప్లెట్ అప్లై చేసి రాసేస్తారు. అది రైట్ వే. అలాగే మైండ్ మ్యాప్స్ అని అంటే జ్ఞాపకం పెట్టుకునేది, వాట్ ఆర్ ద కాజెస్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, వాట్ ఆర్ ది మెజర్స్ దట్ ద గవర్నమెంట్ సో ఫార్ వర్క్డ్ అవుట్, వాట్ ఎల్స్ కెన్ బి డన్ అన్నది. అలాగే మరొకటి ఈ టెక్నో ఎకనామిక్ సోషియో పొలిటికల్ ఎప్పుడు ఈ యాంగిల్లో మీకు ఉంటుంది. అంటే టెక్నో ఎకనామిక్ సోషియో పొలిటికల్ యాంగిల్ ఉంటుంది ప్రతి చోట. ఇప్పటికే మీకు హోలిస్టిక్ గా అది అర్థమై ఉందండి. అలాగే సింప్లిఫికేషన్. మనం ఈ ప్రిపరేషన్ సింప్లిఫై చేయకపోతే, మొండి పని చేస్తే ఈ ఓషన్ అసలు ఎప్పుడు దాటే అవకాశమే లేదు, ఆ కాన్ఫిడెన్స్ కూడా వచ్చే ఛాన్సే లేదు. 1000 పేజీలు ఉన్న పుస్తకం తీసుకొని నెమ్మదిగా ఒకసారి ఆలోచించి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అంతా చదివి, అసలు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఇంత పెద్ద ఓషన్ లో వేర్ ఇట్ ఈస్. సో అందుకని సమ్వేర్ మీరు ఎక్కడో సింప్లిఫైడ్ అప్రోచ్. అలాగే ఇంకో చోట ఎక్కడో జైనిజం, జైన త్రిరత్నాస్ అని అడుగుతారు. జైన త్రిరత్నాస్ ఈ మొత్తంలో ఎక్కడ వెళ్తారు అండ్ అక్కడ అది ఒక క్యాప్సూల్ లాగా సమ్యక్ విశ్వాస్, సమ్యక్ జ్ఞాన, సమ్యక్ కర్మ అని. అండ్ అలాగే ఇంకొక బుద్ధిస్ట్ ఫిలాసఫీ అండ్ ఇట్స్ రెలవెన్స్ ఇన్ ది కాంటెంపరీ సోషల్ కల్చరల్ లైఫ్ ఆర్ ఎథికల్ లైఫ్. ఆర్ ఎథిక్స్ కెన్ బి ఎన్ష్యూర్డ్ త్రూ పాపులరైజింగ్ బుద్ధిస్ట్ వాల్యూస్. ఏదో అడిగితే మీరు ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ఒక మనిషికి సంబంధించిన డిస్ట్రెస్ అండ్ సారో, వాట్ ఈస్ ద రీజన్, అండ్ అది వస్తున్నప్పుడు దెన్ ఎక్కడ బుద్ధిజం ని యూ కెన్ కన్సల్ట్. సో వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సారో. సారో కెన్ బి సప్రెస్డ్ బై సప్రెసింగ్ డిజైర్. డిజైర్ కెన్ బి సప్రెస్డ్ బై ఫాలోయింగ్ అష్టంగ మార్గ. ఇలాంటిది. కానీ డిజైర్ అనేది ఇట్స్ ఇన్స్టింక్టివ్ ఆస్పెక్ట్ అండ్ సపరేషన్ ఏంటి, దట్ ఈస్. సో అది కూడా ఇంటరాక్టివ్. అంటే దీని పేరు ఏంటి అంటే కాన్షియస్ డిజైరింగ్. అండ్ దానికి సంబంధించి రైట్ వ్యూస్, రైట్ స్పీచ్, రైట్ కాంటాక్ట్, రైట్ రిజాల్వ్, రైట్ ఎఫోర్ట్, రైట్ రికలెక్షన్, మెడిటేషన్, రైట్ లైవ్లీహుడ్, ఇలాంటివన్నీ చెప్తాం. అది దిస్ ఈస్ కాల్డ్ సింప్లిఫికేషన్. అది అంటే ఏ క్యాప్సూల్ కా మన దగ్గర అన్ని పెట్టినాం అండ్ ఏది ఎక్కడ అవసరం అయితే దాన్ని తీసి యూఆర్ యూజింగ్ అండ్ దట్ ఈస్ అప్రోచ్. అంతేకాని సైలోస్ వాటన్నిటికి మధ్య ముక్కలు కొట్టేసేస్తే వీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ వాట్ ఈస్ టు బి రిటన్ రియల్లీ టు ద క్వశ్చన్ ది సర్వీస్ కమిషన్ ఆస్క్స్. దెన్ అదర్ వన్ ఆర్గనైజేషన్. దాని నుంచి చెప్తున్నాం ఇది. అండ్ ఇన్ లింకేజ్ యూ లెర్న్. SQ3R is one wonderful method. ఇదైనా ఫస్ట్ కంటెంట్ ని సర్వే చేయాల్సి ఉంటుంది. దెన్ యూ హ్యావ్ అ క్వశ్చన్ ఆన్ దట్ కంటెంట్, దెన్ యూ రీడ్ ఇట్, దెన్ యూ రిసైట్ ఇట్, దెన్ రివైజ్ ఇట్. అని సో చదివిన తర్వాత నోట్ చేసుకున్నాను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నారు, దెన్ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకున్నారు. దిస్ ఇస్ వన్ మెథడ్. అలాగే 4I అప్రోచ్ ఇస్ ఫాలోడ్ హియర్. అదేంటంటే ప్రతి చోట వాట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్, ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ మేకింగ్ సమ్ ఇంటర్ప్రిటేషన్ అరౌండ్ ద ఇన్ఫర్మేషన్. And that is integrity is another one. And I mean interpretation, integrity. Our integrity ఏంటంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్, కలెక్టివ్ సోషల్ ఇంట్రెస్ట్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ ఇంట్రెస్ట్. ఈ మూడింటిని ఆర్టికులేట్ చేయడం ఉంది. అండ్ చెప్పే దానిలో చాలా తక్కువ పదాల్లో చాలా ఎక్కువ కమ్యూనికేట్ చేయడం ఉంది, విచ్ ఇస్ కాల్డ్ ఇంటెన్సిటీ. సో వాట్ ఈస్ ద వే అని అంటే ఇన్ఫర్మేషన్, ఇంటర్ప్రిటేషన్, ఇంటిగ్రిటీ అండ్ ఇంటెన్సిటీ. దిస్ ఇస్ అవర్ 4I అప్రోచ్. సో అది సౌత్ చైనా పాలిటిక్స్ దగ్గర అయినా, లేకపోతే ఇంకో చోట ఇక్కడ ఓ చోట సింగ్యాస్ అని, ఇంకొక చోట గ్రీన్ హైడ్రోజన్ అని. అంటే మీథేన్ నుంచి హైడ్రోజన్ ప్రొడక్షన్, లేకపోతే వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ చేసి ఎలక్ట్రాలిసిస్ తో దెన్ హైడ్రోజన్ ప్రొడక్షన్. మన దగ్గర కనుక రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంటే దెన్ వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ చేసి ఇట్స్ ఫైన్. ఒకవేళ మన దగ్గర లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ గా మీథేన్ నుంచి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం బెటర్. అండ్ దిస్ వాస్ ఫౌండ్.
సో అందుకనే ఇప్పుడు అక్కడ సిన్గ్యాస్ లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటిది ఉన్నప్పుడు దెన్ యూ నీడ్ టు మేక్ అన్ ఇంటర్ప్రిటేషన్ అరౌండ్ దాట్. ఈ రెండిట్లో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అని అనుకుంటుంది. దెన్ ఇంటిగ్రిటీ అని అంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్, కలెక్టివ్ ఇంట్రెస్ట్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ ఇంట్రెస్ట్, దీస్ ఆర్ టు బి అలైన్డ్. ఇంటెన్సిటీ అని అంటే ఇన్ ఫ్యూ వర్డ్స్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ మాక్సిమం. దెన్ అనదర్ హోలిస్టిక్ అప్రోచ్ అని అంటే ఎలా ఒక ఆస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్ తో లింక్ అయ్యి ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి జాగ్రఫికల్ రిసోర్సెస్ డిటర్మిన్ ది హిస్టరీ ఆఫ్ కంట్రీ అండ్ జాగ్రఫికల్ రిసోర్సెస్ అట్రాక్టెడ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్. చాలా సార్లు అడుగుతారు ఎలా ఒకరు చెప్తారు ఇన్ని సబ్జెక్ట్స్, దిస్ ఇస్ ది క్వశ్చన్. మొదటి నుంచి నాకు ఉండేది ఇది. దానికి రీజన్ ఏంటంటే సైలోస్ ఆపరేట్ అవ్వలేదు అండ్ అందుకనే ఇంటర్ డిసిప్లినరీ. సింపుల్ ఆన్సర్ ఏంటి అని అంటే రాయాల్సింది ఒకటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరే రాస్తారా, లేకపోతే ఒక 4-5 ఒక టీమ్ గా ఏర్పాటు చేసి రాయమని చెప్తున్నారా? అలా లేదు. 4-5 ఒక టీమ్ గా ఏర్పడిన వాళ్ళకి మనం సివిల్ సర్వీసెస్ ఇస్తున్నాం. నో, ఒక్క ప్రాసెసరే వీటిలన్నింటినీ లింక్ చేసి ఆపరేట్ అవ్వాల్సి వస్తుంది. సో సైలోస్ లో నాకు జాగ్రఫీనే ఏంటంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ గురించి చెప్పిపోతాను అంటే నో. కంట్రీకి సంబంధించిన ఇండస్ ప్లెయిన్స్, అంజటిక్ ప్లెయిన్స్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ attracted people of different parts of the world during different points of time. So India has got organized, Islamized and westernized. So Indian history was created because of the geographical resourcefulness. And as consequence to this history, we have this kind of socio-economic political life. And this kind of socio-economic political life is with ఒకవైపు సోషల్ హెటరోజెనిటీ, అలాగే రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ యాజ్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ, పాపులస్ నేషన్ ఇదంతా. అండ్ యాజ్ ఎ రిజల్ట్ వీ హ్యావ్ దిస్ కాన్స్టిట్యూషనల్ కంటెంట్. అంటే అర్థం కాన్స్టిట్యూషనల్ కంటెంట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద సోషియో-ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్. Socio-economic political conditions determined by the history of India was determined by the geographical resource. So ఇవన్నీ దాంతో దీని పేరే హోలిస్టిక్ అప్రోచ్ అండ్ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్. అప్పుడు ఫైనల్ గా రేపు క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఇండియన్ కాన్స్టిట్యూషనల్ కంటెంట్ ఈస్ మోర్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఇట్స్ జోగ్రఫీ, ఎక్స్ప్లెయిన్ అని క్వశ్చన్ అడుగుతారు. ఇదేంటి జాగ్రఫీ కాన్స్టిట్యూషన్ అలా అడగకూడదు, అలా చేయకూడదు, అలా ఆశపోకూడదు. అండ్ యూ మస్ట్ బి ఏబుల్ టు టెల్. దేనికైనా ఆన్సర్ చెప్పగలిగే పరిస్థితి రావాలి. సో రాయాల్సింది ఒకళ్ళే అండ్ కరెంట్ అఫైర్స్ తో లింక్ చేయాలి. ఆ సబ్జెక్ట్ కి ఇంకో సబ్జెక్ట్ తో కనెక్షన్ ఉంటుంది అండ్ దాన్ని లింక్ చేసి వన్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. దెన్ అనదర్ అప్రోచ్ ఆఫ్ కనెక్టింగ్ డాట్స్ ఇందామని ఉన్నాం. ఆర్టికల్ 1 అని అంటే భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. అండ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. ఇన్ కేస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, స్టేట్స్ గాట్ యునైటెడ్ బై అన్ అగ్రిమెంట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా, Vallabhbhai Patel made effort to unify the country when British introduced the doctrine of lapse of paramountcy. సో కాన్స్టిట్యూషన్ చెప్పే లెక్చరర్ కేవలం నేను ఆర్టికల్ 1 భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ చెప్పేసి వస్తానంటే కుదరదు. అండ్ దీనికి సివిల్స్ కి వేరే అదేంటి అని అంటే హిస్టరీకి వెళ్ళాలి. అండ్ దానిలో బ్రిటిష్ ఇంట్రడ్యూస్ వెళ్ళిపోయేటప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ఆఫ్ పారమౌన్సీ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ పర్టికులర్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ఆఫ్ పారమౌన్సీ తర్వాత అప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న వల్లభాయ్ పటేల్ he realized the consequences of this particular doctrine and then who stepped into, then made effort to unify the country. And then there is every possibility for disintegration of any part of the nation, and that's why we devolved power to the states, and which is called federalism. And states being the members of federal system enjoy reasonable autonomy. That's why we have not mentioned this as United States but the Union of States. Indukani anante because of the pluralism, that is the diversity we have and different cultures, Telugu culture, Maratha culture, Punjabi culture, then Bengali culture ila unnadu. సో మనకి బెంగాలీస్ తో సెంటిమెంట్ ఏం లేదు, మనకి పంజాబీస్ తో పాసిబిలిటీ లేదు. సో దేర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి యూనిఫైయింగ్ ఫోర్స్. దట్స్ వై దేర్ ఈస్ సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. యాజ్ దేర్ ఈస్ సెంట్రల్ బయాస్, దేర్ కెనాట్ బి అ ట్రూ ఫెడరల్ సిస్టమ్ లైక్ ఇన్ అమెరికా. అమెరికా ఈస్ ట్రూ ఫెడరల్ బట్ ఇండియా ఈస్ నాట్. ఇట్ ఈస్ బికాస్ అని అనగానే మీరు చెప్పాల్సిన సమాధానం దిస్ ఈస్ ప్లూరలిస్టిక్. దేర్ ఈస్ హెటరోజెనిటీ, దేర్ ఈస్ ఫోర్స్ ఆఫ్ డిసింటిగ్రిటీ. సో ఫోర్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ హ్యాస్ టు be there. That's why centralization of authority. And అందుకనే కంటెంట్ ఆఫ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని అంటే ఈ కాంటెక్స్ట్ తగినట్టు ఉంటుంది. అండ్ నౌ హౌ నీతి ఆయోగ్ హ్యాస్ టు వర్క్. అసలు ఏవేవి మనం కలిపాం అంటే డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేట్ చేస్తూ డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు దిస్ ఈస్ అబౌట్ కనెక్టింగ్ డాట్స్. దెర్ ఆర్ మెనీ డాట్స్ అండ్ ఈచ్ ఈస్ డిఫరెంట్, బట్ టు ఎ క్వశ్చన్ యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ అండ్ arrive at answer. అండ్ అలాగే ఇది ఇంకొకటి గ్రీన్ హైడ్రోజన్ అని అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్, అలాగే హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. ఇంకో చోట ఇక్కడ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. దానికి రీజన్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రమోషన్ చేయాలి, అయితే రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయట్లా. మీరు కోల్ తగలెట్టి వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేసేటప్పుడు దెన్ దిస్ ఈస్ మీనింగ్లెస్.
అయితే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ పెంచాలి అని అంటే దెన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మనం ఆఫర్ చేయాలి. సో దట్ ఇన్వెస్టర్స్ మోర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ కి అది కూడా త్రూ రెన్యూబుల్స్ ఎఫర్ట్ పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఇందుకు రెన్యూబుల్స్ అని అంటే క్లైమేట్ చేంజ్ ఆబ్లిగేషన్ ఉంది. దీనికోసం గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ అని, మరోవైపు హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ అని వర్కౌట్ చేసింది. సిన్గ్యాస్ ఏంటి అని అంటే మీరు గ్రీన్ హైడ్రోజన్ నుంచి వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ చేసి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసిన దానికన్నా మీదే నుంచి ప్రొడ్యూస్ చేయడం లెస్ ఎక్స్పెన్సివ్ గా ఉంది. అండ్ ఈ పర్టికులర్ మ్యాండేట్ ఎక్కడ తీసుకున్నాం, బయోఫ్యూయల్ ఎలియన్స్ G20 రిజాల్వ్ చేసిన బయోఫ్యూయల్ ఎలియన్స్ లో వీ మ్యాండేటెడ్ టు ప్రొడ్యూస్ గ్రీన్ హైడ్రోజన్ ఆన్ ద ప్లానెట్ ఫర్ సస్టైనబిలిటీ అని. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఒక రోజు న్యూస్ పేపర్ లో కనెక్ట్ అయ్యి రావాలి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ ర్యాండమ్ గా వచ్చి ఒక చోట మీరు పెట్టి దీని మీద ప్రాస్పెక్ట్స్ ఫర్ ది హైడ్రోజన్ బేస్డ్ పవర్ అని అనగానే ఇవన్నీ కలిపి యూఆర్ రైటింగ్. దెన్ ఇందాక చెప్పాను నెక్స్ట్ వాట్ హ్యాస్ టు అలైన్ ఫర్ సక్సెస్. ఒకటి ద కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద అకాడమీ అండ్ అ ప్రొఫెషనల్ గైడ్. Out of his professionalism, he must be able to forecast the possibilities and the trajectory of the changes that are taking place in the conduct of this IAS exam. అలాగే మరొకటి యువర్ ఎఫర్ట్ అని అంటే ఎఫర్ట్ ఏంటి అని అంటే ఒకటి రిసెప్టివిటీ టు ఆల్ దిస్ నాలెడ్జ్ డెలివర్డ్ అండ్ ఏ కైండ్ ఆఫ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఇది. అలాగే సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని అంటే ఆ ఇయర్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత హౌ యువర్ మూడ్ వాజ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ లైఫ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఒక్కోసారి ఒక ఎంప్లాయీ ఉంటారు, వాళ్ళకి లీవ్ ఇవ్వరు, వాళ్ళు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా లీవ్ పెట్టి చదవాలని అనుకుంటారు, బట్ డిస్టర్బ్ అయి ఉంటారు, దెన్ ఆ ఇయర్ పోతుంది. లైక్ దిస్ దేర్ ఆర్ మెనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, దే ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్. వెన్ ద సర్కమ్స్టాన్సెస్ సింక్, దెన్ దెర్ ఇస్ పాసిబిలిటీ. సో గైడ్ అండ్ ఎఫర్ట్ ఆఫ్ ద స్టూడెంట్ లేదా aspirant అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిటర్మైన్. అండ్ సక్సెస్ ఫార్ములా ప్రిలిమ్స్ కి అయితే ఏంటి, ఎక్స్టెన్సివ్ స్టడీ, ప్రాక్టీస్ అండ్ ఇంటెలిజెంట్ గెస్సింగ్ ఇలా చెప్పాను. మెయిన్స్ కి ఏంటి, ఇంటెన్సివ్ స్టడీ, అనలిటికల్ థింకింగ్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, డే బై డే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ రైటింగ్. అండ్ అనలిటికల్ థింకింగ్ ఎలా అంటే బై రీడింగ్, బై ఎక్స్పోజింగ్ టు ద ఇండివిజువల్ హూ ఈస్ వెరీ అనలిటికల్ ఇన్ హిస్ ప్రెజెంటేషన్. దెన్ ఇంటెన్సివ్ స్టడీ అని అంటే టేకింగ్ ఏ కాన్సెప్ట్ అండ్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆన్ ఇట్. అలాగే మరొకటి పర్సనాలిటీ టెస్ట్ ఏంటి అంటే యువర్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటిగ్రిటీ, దే బోత్ ఆర్ టెస్టెడ్. ఇంటెలెక్చువల్ ఇంటిగ్రిటీ ఈస్ టెస్టెడ్. అండ్ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ అడిగాను ఈ సోషలిజం రెలవెంట్ అని అన్నారు, మీరు ఇర్రెలవెంట్ అనే సమాధానం చెప్పేస్తే దెన్ ఇంటెలెక్చువల్ ఇంటిగ్రిటీ ఇస్ పోర్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ నాట్ ఓకే అండ్ దే హావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఇంక్లూజివ్ గ్రోత్ కుడ్ బి అ సొల్యూషన్ సార్. యాజ్ కాంటెక్స్ట్ ఈస్ మార్కెట్ ఎకానమీ, then at least we have to concentrate on ensuring inclusive economic growth, and for that anantu you can speak on choosing a guide and silo versus holistic and interdisciplinary approach. And today it's not about experts and it's about and it's not about speciality, it's about super speciality. And the service commission is asking that. That's why only even 2020 national education policy also announced about holistic and interdisciplinary approach. So silo day అయిపోయింది. And this is the time age of interdisciplinary approach. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ ఇంతకు ముందు నేను అన్నాను, అండ్ వేగం పెరగాలి. అండ్ అందుకని వన్ ఈజ్ సపోజ్ టు బి స్మార్ట్ అండ్ వన్ షుడ్ నాట్ బి మెకానికల్ అండ్ వన్ షుడ్ నాట్ అటెంప్ట్ టు డంప్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ టు హిస్ బ్రెయిన్. అండ్ ప్రయారిటీస్ మనకు తెలియని కూడా కొన్ని మనం రాయగలం, అండ్ తెలియాల్సినవి ఏమో తెలియాలి, అండ్ కొన్ని తెలియకపోవడం అనేది ఎప్పుడు ఉంటుంది. అండ్ కావాల్సిందల్లా ఏంటి అని అంటే అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ దగ్గర 40 చేయడం వల్ల అండ్ మెయిన్స్ దగ్గర చాలా అప్పీలింగ్ గా కన్విన్సింగ్ గా ఉండే ఆర్గనైజ్డ్ ఆన్సర్ ని ప్రెజెంట్ చేయడం వల్ల. అంతేకాని ఇదేదో మొత్తం సర్వ జ్ఞాన సారాన్ని నా బుర్రలో వేసుకుంటే నేను సెలెక్ట్ అవుతాను అండ్ ఆ ధోరణి ఇట్స్ నాట్ రైట్. అండ్ పర్సనాలిటీ టెస్ట్ అండ్ రియల్ యూ, దట్స్ ఆల్. పర్సనాలిటీ టెస్ట్ అని అంటే రియల్ యూ and you become that, and that is by understanding the people and their problems and people and their issues అర్థం చేసుకున్నానికి, world and changing times ని అర్థం చేసుకున్నానికి let me dedicate some amount of time అని అనుకుంటే then definitely you will be real you and you will be definitely given opportunity. Next, success love speed. నేను స్పీడ్ ని ఎంత ఎంఫసైజ్ చేశాను, ఎంత స్పీడ్ గా ఉన్నాను అండ్ ఎంత స్పీడ్ గా ఉన్నామని కాల్ చేస్తున్నాను, అండ్ దట్ ఈస్ అండ్ సక్సెస్ లవ్స్ స్పీడ్. అండ్ ఒకవేళ స్పీడ్ లేకపోతే దెన్ నో పాసిబిలిటీ. అండ్ అందుకని లెర్న్ ఎట్ 100x అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ దట్ పేస్ అండ్ ఇంప్రూవ్ ద పేస్. అయితే పేస్ కి ఎలా సార్
You are speaking, but we are unable to grasp here and there some points అనొచ్చు. కానీ దీనికంటూ ఒక మెథడ్ ని వీ హ్యావ్ డెవలప్డ్. అండ్ అదే ఇన్నానే అన్న ఫ్రేమ్ వర్క్స్, మైండ్ మ్యాప్స్, అలాగే ఫ్లో చార్ట్స్ అండ్ అలాగే టెంప్లెట్స్ అండ్ ఈ పర్టికులర్ సిస్టమ్. దెన్ యూ కెన్ ఇప్పుడు చూడండి ఎంతో ఇన్ఫర్మేషన్ ని ఎలా ఆర్గనైజ్ చేసాము ఇప్పుడు ఈ పర్టికులర్ పీపీటీలో. అండ్ దాన్ని అంటే ప్రిలిమ్స్ లో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, మెయిన్స్ లో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏంటి, మెయిన్స్ ప్యాటర్న్ ఏంటి, ఆ తర్వాత లెర్న్ ఎట్ 100x అంటే ఏంటి, కనెక్టింగ్ డాట్స్ ఏంటి, 4i అప్రోచ్ ఏంటి, SQ3R మెథడ్ ఏంటి, ఇలాంటి వాటిలన్నింటినీ ఒక చోటికి వీ హ్యావ్ బ్రాట్ ఇన్ అండ్ ఆర్గనైజ్. ప్రతి చోట కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం, వీఆర్ డిస్కసింగ్. సో ఇక్కడ స్పీడ్ ఈజ్ వాల్యూ అండ్ లెర్న్ ఎట్ 100x అండ్ దట్ ఈస్ అవర్ స్లోగన్ ఆల్మోస్ట్ టుడే.